కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ మారథాన్ రోడ్ మ్యాప్లో వివిధ రంగాల ప్రముఖులతో చర్చించాం. అలాగే అన్ని పార్టీల కీలక నేతలతో చర్చించాం. పార్టీల ఎజెండాలేంటి, ప్రస్తుతం అధికార పార్టీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయంటోంది, సమ్మిళిత అభివృద్ధి చేసామంటోంది. సంక్షేమ పథకాలు కొంత చేశారు కానీ అభివృద్ధి ఎక్కడా జరగలేదు, ఉపాధి లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఓవరాల్గా ప్రజలకు కావాల్సింది అదేనా? ప్రజలకు సంక్షేమం ఇస్తే సరిపోతుందా? సంక్షేమం చేసి అభివృద్ధి చేయకపోతే సరిపోతుందా? లేదంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూడాల్సిన అవసరం ప్రతి పాలకులకి ఉందా? సంబంధించి మనం చూస్తున్నాం, మే 13న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యం, జూన్ 4న ఫలితాలు వస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అధికార పార్టీ చెప్తున్న అంశం అలాగే కూటమి చెప్తున్న అంశాల్లో ఏది ప్రజల ఎజెండాగా ఉంది? వీటన్నిటికి సంబంధించి ఈ కాన్క్లేవ్లో ఎండింగ్ సెషన్గా మనం డిబేట్ నిర్వహించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రజాశక్తి మాజీ సంపాదకులు, ప్రస్తుతం సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి శ్రీనివాసరావు గారు. వి శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న పాతూరి నాగభూషణం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీలో చాలా కీలక నేతగా ఉన్నారు పాతూరి నాగభూషణం గారు. నాగభూషణం గారిని కాన్క్లేవ్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సుంకర్ పద్మశ్రీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక సిపిఐ నుంచి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న ముప్పాల నాగేశ్వరరావు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, శ్రీనివాసరావు గారు, ఉదయం నుంచి కాన్క్లేవ్లో అన్ని పార్టీల పెద్ద నాయకులతో మాట్లాడాం, చర్చించాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. అటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎజెండాయే మా ఏపీ రోడ్ మ్యాప్ ఉద్దేశం. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాము, పేదలకు కావాల్సింది సంక్షేమం, పేదరికాన్ని ప్రాలదోలడానికి అవి ఆలంబనగా నిలిచాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ ఘంటాపథంగా చెప్తోంది. పప్పు బెల్లాల్లో సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుడు, డబ్బులు ఇవ్వడం ఒకటే కార్యక్రమంగా పెట్టుకున్నారు. మేము సంపద సృష్టిస్తాము, అటు సంక్షేమం చేస్తాము, అభివృద్ధి చేస్తామని కూటమి చెప్తోంది. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఈ రెండు వాదనలో ఏది సహేతుక వాదన అంటే ఏం చెప్తారు సార్? సంక్షేమం, అభివృద్ధి అనే రెండు నినాదాలు కూడా ప్రజల్ని మోసగించే నినాదాలు సార్. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి. మొత్తం మన రాష్ట్రంలో సంవత్సరానికి 10 లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది. మన బడ్జెట్ 2,25,000 కోట్లు. ఇందులో సంక్షేమానికి ఉపయోగిస్తున్నది 49,000 కోట్లు ఇంకా చెప్పాలంటే. అంటే ఆయన 5 ఏళ్లకు కలిపి 2,65,000 కోట్లు పంచాను ప్రజలకని చెబుతున్నాడు సంక్షేమం పేరు వాళ్ళు. సంవత్సరానికి యావరేజ్న 48-49 వస్తుంది, రౌండ్ 50,000 వేసుకోండి. అంటే మొత్తం ప్రజలు సృష్టిస్తున్న సంపదలో 20% ప్రభుత్వానికి వస్తుంటే 80% ఎవరికి పోతుంది? సృష్టించేవాళ్ళకి పోవటం లేదు. అందులో 10%, 15% జీతభత్యాలు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఇస్తే 80% ఈ సంపదలో కొద్ది మంది శతకోటీసుల చేతులకు వెళ్తుంది. అందుకని మన రాష్ట్రంలో శతకోటీసులు విపరీతంగా పెరిగారు. ఈ ప్రభుత్వానికి వస్తున్న 20%లో అందులో కూడా 20% సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు. 2,25,000 బడ్జెట్లో 50,000 కోట్లు అంటే దాదాపు 20% దాంట్లో ఉపయోగిస్తున్నారు. అంటే ప్రజలకు వస్తున్నది భిక్షం. మొత్తం సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది, 80% సంపద. కాబట్టి అసలు సమస్య అంటే ప్రజలకు కష్టాయిస్తాం, ప్రజలకు దక్కటం లేదు. ప్రజలకు కష్టాయిస్తాం ప్రజలకు వస్తే, ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర వస్తే ఇప్పుడు 2,800కి కొనాలి స్వామినాథన్ సిఫార్సు ప్రకారం ధాన్యం. దాని ప్రకారం ఒక్కొక్క రైతు సంవత్సరానికి 50,000 రూపాయలు నష్టపోతున్నాడు. 1 ఎకరా ఉంటే. 2 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు కోల్పోతున్నాడు. మిగతా పంటల విషయంలో కూడా అంతే. ఇప్పుడు కనీస వేతనాలు ఉంటే కార్మికులకి ఈరోజు 10,000 ఇస్తున్నారు. ఉదాహరణకి అంగన్వాడీలు మొన్న ఈ మధ్య బాగా స్ట్రగుల్ చేశారు, 10,000 వాళ్ళకి ఇచ్చేది. ఆయాలకైతే 7,000. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా వాళ్ళ కనీసం 26,000 కనీస వేతనం డిమాండ్ చేస్తున్నారు అందరూ. ఈరోజు పెరిగిన ధరల్లో 26,000 ఇస్తే ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎంత పెరుగుతుంది ఆదాయం? ఆ పెరిగిన ఆదాయం, ప్రజలు ఆదాయం పెరిగితే
ఇంటర్నల్ మార్కెట్ డెవలప్ అవుతుంది. ఇంటర్నల్ మార్కెట్ డెవలప్ అయితే పరిశ్రమలు అవసరం అవుతాయి. పరిశ్రమలు అవసరం అయితే ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అంటే హైవేలు వేసుకోవటం, పోర్టులు కట్టడం, విమానాశ్రయాలు కట్టడం అభివృద్ధి కాదు. ప్రజల యొక్క సంపద పెరగటం అభివృద్ధి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం అభివృద్ధి. ప్రజలు ఒకవైపు సంపద పోగొట్టుకుంటూ వాళ్ళ మధ్య అసమానతలు పెరుగుతుంటే, కొంతమంది బెకార్లు అయిపోతుంటే 80%, 20% సంపన్నులు అవుతుంటే అదేం అభివృద్ధి? కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలకు దక్కటం లేదు. హైవేలు వేయటం, పోర్టులు వేయటం వల్ల ఎవరికి లాభం? ఏదో మెగా కంపెనీ లాభపడవచ్చు, లేకపోతే ఒక కాంట్రాక్టర్ లాభపడవచ్చు తప్ప ప్రజలు లాభపడేది ఏముందని. ఊళ్ళో రేట్లు ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో చూస్తే మనకు పెద్ద హైవే వేస్తున్నారు, విజయనగరం నుంచి గుంటూరు ట్రైబల్ ఏరియాలో బాక్సైట్ అన్ని కూడా దోచుకుపోవటానికి. అక్కడ గ్రామాల్లో రోడ్లు లేవు, చిన్న 5 కోట్లు పెడితే అయ్యేటువంటి బ్రిడ్జ్ కూడా తయారు కావట్లేదు. కాబట్టి అక్కడ అభివృద్ధి లేదు. పోయి చూసి తెలుస్తుంది. అక్కడ స్కూల్ లేదు, ఆసుపత్రి లేదు, వాళ్ళకి రోడ్డు లేదు, ఏం అభివృద్ధి అని అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఇటువంటి రాయలసీమలో చూసినా, ఉత్తరాంధ్రలో చూసినా అవుతుంది. కాబట్టి అభివృద్ధిలో అసమానతలు, ఆదాయంలో అసమానతలు అనేది ఈరోజు తీవ్రమైన సమస్య. ప్రజలకు న్యాయంగా రావాల్సింది రావటం లేదు. ఆ మాట అంటే ఇప్పుడు మోడీ గారు అంటారు మొత్తం జనం సంపదను తీసుకుపోయి ఎవరికో పని చేస్తారు. పేదలకు పంచమంటున్నాం, కార్మికులకు పంచమంటున్నాం, రైతులకు పంచమంటున్నాం. అంటే ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే అవి అందిస్తున్నాము, బటన్ నొక్కడం ద్వారా డబ్బులు ఇస్తున్నాము అనేది మాత్రమే కాదు చూడాల్సింది. అవసరమైనవి ఏంటి? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అలాగే విద్య, వైద్యం, ఇవన్నీ మేము అందిస్తున్నాం. కాబట్టి సంక్షేమంలో మేము ముందే ఉన్నాము. ప్రజలు ఏ అవసరాలకు కూడా వెనకడుగు వేయట్లేదు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని తీరుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఏమంటారు? ప్రతి పార్టీకి గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆయన 10 రూపాయలు పంచి 20 రూపాయలు లాక్కుంటున్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత పడుతుంది? ఇంతకుముందు 300 కట్టేవాళ్ళు ఇప్పుడు 600, 900 కూడా కడుతున్నారు. ఇంతకుముందు 300 కట్టేవాళ్ళు ఇప్పుడు 900 కడుతున్నారు. ఇసుక ఎలా పెరిగింది? మద్యం ఎలా పెరిగింది? పేదవాళ్ళు కష్టపడేదంతా వాళ్ళు లాగేసుకుంటున్నారు మద్యంలో. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంతకుముందు ఎంత ఉందో 450 రూపాయలు, ఈరోజు 930 రూపాయలు. అది కూడా ఎలక్షన్ పుణ్యమని. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్కళ్ళ మీద ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఒకళ్ళకి అనుకుంటే 2,00,000 రూపాయలు జనం జేబులోంచి లాక్కుంటున్నారు. అందుకని సంక్షేమం అనేది ప్రజలకి ఆటోమేటిక్ రావట్లేదు. వీళ్ళ కష్టార్జితం నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ కష్టార్జితంలో 80% లాక్కుంటున్నారు. రైట్. నాగభూషణం గారు, భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్నారు మీరు. అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈసారి కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయి. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చి ఈ సంవత్సరానికి 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఇక విభజన హామీల సంగతి ఏంటి, వాటి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఉంది? మీరేమో కొన్ని అమలుపరిచామంటున్నారు, కొన్ని అమలుపరచిన అంశాలు కొన్ని తెర ముందే కనిపిస్తున్నాయి. కూటమిగా స్పష్టమైన హామీ ఏమైనా ఇవ్వగలరా? భారతీయ జనతా పార్టీగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు కాబట్టి, ఏపీ ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి సార్? మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఎన్డీఏ కూటమిలు ఏమేం చేశారు? ఎన్డీఏ కూటమి లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైంది? తర్వాత దేశం ఈ 10 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది అనేది. నేను శ్రీనివాసరావు అన్నదానికి ఒక చిన్న ఖండన ఏంటంటే, రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఈ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రా అనేది లేకపోతే, పోర్ట్లు ఇవన్నీ లేకపోతే ఇప్పుడు కాదండి, మనం వేల సంవత్సరాల నుంచి కూడా పోర్టులు కట్టుకున్నాం, షిప్పులు ఉన్నాయి, మరి రహదారులు, అశోకుడు చెట్లు నాటను, రహదారులు నిర్మించాడు, చెరువులు తవ్వాను. ఇట్స్ ద కామన్ బేసిక్స్ ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరు చైనా ఇవాళ మీరు చూడండి, వరల్డ్ టాప్ 3లో ఎకానమీలో ఉందంటే వాళ్ళకి అసలు ఇంకొక 20 years ముందే రోడ్డు వేస్తారు. ఇప్పుడు కాదు, మనం ఇంకా 10 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం చెప్పాలంటే. వాళ్ళు 20 సంవత్సరాలకి తర్వాత ఎంత ట్రాఫిక్ వస్తుందో ఇవాళ బ్రిడ్జెస్, ఇవాళ కాలువలు వాళ్ళు ఇవాళ తవ్వుతూ ఉన్నారు. సో ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మన ఏవైతే మనం అనుకున్నామో అమలుపరచాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ అక్కడ 2,000 కోట్లతో ప్రమాణం చేశాం. 2,500 కోట్లు మన రాజధానికి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. పోలవరానికి ఇప్పటికి 35,000 కోట్లు ఇచ్చారు. దానికి ఆర్ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన ఇంతవరకు వీళ్ళు సరైనటువంటి ఇళ్ళు కట్టారు, రోడ్లు వేశారు, అక్కడ స్కూలు పిల్లలకి అంతా రెడీ చేసినా కూడా 41 మీటర్ల నుంచి 45 మీటర్లకు తీసుకువెళ్ళాలి అంటే అక్కడ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఎవరైనా
మనం మన ఇంటికి భోజనానికి పిలిచి భోజనం పెట్టగలం కానీ బలవంతంగా ఎవరైనా తినిపించలేము. Okay. అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్తా. 5 ఏళ్ళైంది ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కూడా బయటికి వెళ్తుంది. ఇప్పుడు Okay. ఈ మేకి కాన్వకేషన్ ఉంది. అందులో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 40 లక్షల లీటర్లు నీళ్ళు ఇవ్వచ్చు కృష్ణానది నుంచి. వాళ్ళ 10 కోట్ల డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. అంటే డబ్బులన్నింటినీ కూడా అధికారం లేదా దుర్వినియోగం, అవినీతి. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుని వీటన్నిటిపైన కూడా మనం మాట్లాడడం. అంటే కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన దాంట్లో ఏం చేస్తుంది అనేది కూడా కీలకమైన లేదే కదా. అంశం. ఇప్పుడు 11 మీకు అడుగుతున్నా సార్, మీరే సమాధానం చెప్పాలి, బీజేపీ నేతగా ఉన్నారు కాబట్టి. రైల్వే జోన్ సంగతి అటు ఇటు కాకుండా ఒక అస్పష్టంగా ఉందన్నది ఒక అంశం. రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రెండోది. 3 వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్. 4వది ఆంధ్రప్రదేశ్కు స్టీల్ ఫ్యాక్టరీ రావడం అన్న అంశం 4వది. అలాగే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం మీరు అంటున్నారు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇదే కాన్క్లేవ్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు ఆ పార్టీ కీలకంత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికలు కూడా మా ఎజెండాలో మేము పెట్టబోతున్నాము, మేము వచ్చే ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన అంటున్నారు. 5వ కీలకమైన అంశం ఏంటంటే ఈ మధ్యన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సిద్ధం సభలో భాగంగా విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు కలిసేటప్పుడు మెజారిటీ అవసరమయ్యే రీతిలో భారతీయ జనతా పార్టీకి లేదంటే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చే పరిస్థితి రావాలి, అలాంటప్పుడు ఖచ్చితంగా మనం అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలమని ఆయన ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ కూడా ఇచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ రాని అంశాలపై ఒక్కొక్క దానిపై స్పష్టత ఇవ్వండి సార్. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎండ్స్ ద మ్యాటర్ అండి. మీరు ఒకటే గుర్తుపెట్టి ప్రత్యేక హోదా కూడా ఎండ్స్ ద మ్యాటరా? కాదు, వాళ్ళ ప్రభుత్వానికి ఎండ్స్ అబద్ధాలు చెప్పి ఒకసారి అవకాశం ఇవ్వమన్నారు. మాట తప్పని మడవ తిప్పని ఈ 2 జరిగినాయి. ఓకే, మాట తప్పాడు, మడవ తిప్పాడు. ఒకసారి అవకాశం కూడా అయిపోయింది. ఓకే, నేనేమంటాను, కాంగ్రెస్ అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా అంటున్నారు, మేము హామీ ఇచ్చాం, మేము నిలబెట్టుకుంటామని. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా డిక్లేర్ చేసి దిగొచ్చు. ఆ రోజు చెప్పొచ్చు కదా, ఓకే, చేయలే. మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రత్యేక ఆ రోజు అనౌన్స్ చేసి పార్లమెంట్లో చేయలేదు కదా. వచ్చే ప్రభుత్వానికి వాళ్ళు వదిలేశారు అది. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకునే కంటే ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మోడీ గారు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఈ యొక్క హోదా వస్తే దీని ద్వారా మనకు 5 years తర్వాత రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్గా డెవలప్ కావాలంటే మనకి దీన్ని ఈ ప్యాకేజ్ తీసుకుంటే ప్రతి సంవత్సరం 17,000 కోట్లు వస్తుంది, దానికి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఈ వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఉంటే నేను ఇప్పుడే అడిగేవాడిని, ఈ 5 సంవత్సరాలు మరి ఎందుకు అడగలేదు వాళ్ళు, దాని గురించి ఎక్కడ డిస్కషన్ ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి తెలుసు ఇది జరిగే పని కాదని. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం యూనివర్సిటీలు ఇచ్చినా లేదా మిసైల్ సెంటర్ ఇచ్చినా లేదా హైవే 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో హైవేస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి రకరకాలుగా. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆయన రేపు ఎలక్షన్లో రేపు ఏ మొహం పెట్టుకుని అడుగుతారండి, మద్యపాన నిషేధం చేస్తాను ఫేసుల వారిగా అన్నారు. అక్కడ చేశారండి. 99% హామీలను అమలుపరిచాం మేనిఫెస్టోలో. 90% అమలుపరచలేదు కాబట్టి మీరు అంటున్న మద్యపాన నిషేధాన్ని అనుకున్నంత స్థాయిలో అమలుపరచలేదు కాబట్టి 99% చెప్తున్నాడు. స్వయాన ముఖ్యమంత్రి వేదికలో చెప్తున్నారు సభల్లో. అది కాదండి, అసలు ఆయన ఏది అమలు పరిచారు, నవరత్నాలు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చినటువంటి రైతుల డబ్బుల్ని డైవర్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక స్ప్రింక్లరా, ట్రాక్టరా, టర్బాలిన్సా, రైతురాల సబ్సిడీలన్నీ కూడా 10,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి దీన్ని తీసుకోకపోవడం వలన. అలా విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నిధులన్నీ మొరగొట్టారు. నాడు నేడు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్ బిల్డింగ్ డబ్బులన్నీ కూడా పెయింట్లు వేసి కన్స్ట్రక్షన్ చేసామని చెప్పి డబ్బులు కొట్టేశారు. ఇవన్నీ కూడా రేపు అవినీతి బయటకు వస్తుంది. వాళ్ళు 92,000 కోట్లు. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోలేరు? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు అంటారు, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయన్నది ఎప్పుడు పడితే అప్పుడు బయటపడుతున్నా ఉంది. చిలకలూరుపాటు సభకి ప్రధాని మోదీ వచ్చి మంత్రుల అవినీతిని ప్రస్తావించారు కానీ ముఖ్యమంత్రి మీద ఒక్క మాట కూడా మాట్లాడలేని సందర్భం. అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోదీని ఉద్దేశించి ఒక్క విమర్శ కూడా చేయలేని సందర్భం. అంటే భారతీయ జనతా పార్టీ ఇద్దరితోనూ సత్సంబంధాలు, ఇద్దరితోనూ రాజకీయం నడుపుతుందా? అది కాంగ్రెస్ ఇది ఏదంటారు సార్, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వీళ్ళందరూ ఒకటే అని మీరు చెప్పారు, డైలాగ్ గుర్తుందా? మా మోడీ గారు చెప్పారు, గుర్తుంది కదా? నేనేమంటానంటే విమర్శించడమే ఒక టార్గెట్ అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ అండి. మేమేం చేసామనేది ముందు చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి నేనేం చేశాను చెప్పమనండి, ఈ రోజు చెప్పమనండి, ఏ పార్టీనైనా సరే మేము చెప్తాం. సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు, 2,35,000 కోట్లు పథకాల ద్వారా ప్రజలకి ఇచ్చామని. శ్రీనివాసరావు చెప్పింది వాల్యుబుల్ పాయింట్. సమాజంలో
సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఈ రెండు కళ్ళు, ఏదో ఒకటి ఉంటే కుదరదు. ఇవాళ పేదవాడిని పైకి తీసుకురావాలంటే అతనికి ఒక స్కాలర్షిప్ ఇవ్వాలి. ఇదివరకు ఎస్సీలకి స్కాలర్షిప్స్ ఉండే, హాస్టల్ ఫీజులు ఉండేవి, వాళ్ళకి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేవాళ్ళు, మోటార్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎస్సీలకి ఎక్కడ ఉన్నాయండి? మొత్తం ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు. ఇవాళ మీరు కేంద్రం ఏపీకి ఏం చేయాలన్న దానిపై మీరు సమాధానం చెప్పట్లేదు. కాదు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నారే. డెమోక్రసీలో అలా ఉండదండి. మనం ఏదో రాత్రి మన దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పి రాష్ట్రపతి పాలన, మీరు ఈ 10 సంవత్సరాలు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం చూసారా? విరివిగా అప్పులు చేసేస్తున్నారని మీరే చెప్తారు, ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటేస్తారని మీరే చెప్తారు. అబ్జెక్షన్ ఎందుకు తయారంటే అలా చేయకూడదండి అంటారు. మళ్ళీ ప్రతి చోట కూడా మీకు ఒకటి ఉంటుందండి, ప్రతి దానికి ఒక టాలరెన్స్ అనేది ఉంటుంది. మనం వన్ వే బోర్డు పెడతాం సార్, ఒకటి వెళ్తారు, వెళ్తే మనం ఉరిశిక్ష చేయలేం కదా, అక్కడ పెనాల్టీ వేస్తాం. అక్కడ నాగేశ్వరరావు గారు ప్రజలే అతను బుద్ధి చెప్తారు కదా రేపు పొద్దున. నాగేశ్వరరావు గారు, ఎన్నికలు రాబోతున్నాయి, చాలా అంశాలు తెర ముందుకు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో చూసాము, కూటమి ఏం చెప్తుందో చూసాము. అలాగే కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన అంశాలపైన ఇప్పుడే నాగభూషణ్ గారు వివరణ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? నాగభూషణ్ గారు చెప్పేటువంటి దాంట్లో సమర్థించుకోవడానికి తప్ప వాస్తవికత లేదు. ఇప్పుడు అనేక రాష్ట్రాలలో అడ్డగోలుగా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఢిల్లీ సీఎం 100 కోట్ల లిక్కర్ దగ్గర తీసుకెళ్ళి లోపల పెట్టినటువంటి వాడు, ఇక్కడ వేల కోట్లు లిక్కర్ స్కామ్ జరిగితే నోరు మెదపని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారు చెప్పినట్టుగా రాష్ట్రంలో వైసీపీ శకం ముగుస్తుందని ఎలా చెప్పారో, కేంద్రంలో బీజేపీ శకం కూడా ఈ ఎన్నికలతో ముగుస్తుంది. రాముడు రక్షించలేడు, రామాలయం రక్షించలేదు. రామాలయం వేరు, రాముడు వేరు, ఎన్నికలు వేరు, ఓట్లు వేరు. అసలు రామాలయాన్ని మోడీ ప్రారంభించడమే చాలా ఆక్షేపణీయం. అంటే ఏపీలో పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఏపీకి సంబంధించినటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ ఏదో చెప్తారే, మనం వంకాయల పుట్టలో కూరగాయల బండి వచ్చినప్పుడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మెరుగైన ఏరుకుంటామే ఉన్న వాటిల్లో. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కేంద్రం మీద దండయాత్ర చేయకుండా, కేంద్రం మెడలు వంచకుండా, కేంద్రం నుండి ఆర్థిక వనరులు సమీకరించకుండా ఈ రాష్ట్రంలో వారు చెప్పే వాటిని ఎలా అమలు జరపగలుగుతారు? అవి అమలు జరపాలి అన్నప్పుడు కేంద్రం మీద వీళ్ళు ఒత్తిడి చేయాలి. ఇద్దరూ ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఇద్దరు మోడీకి ఏదో పద్ధతిలో భజన చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల రాష్ట్ర అభివృద్ధి తీవ్రంగా కుంటుపడింది. ఈ కేవలము ఎస్సీలకే లెక్కేస్తే 37 రకాల స్కీమ్స్ని అన్నింటినీ ఎత్తేసి ఈ డబ్బులు పెట్టారు. అలాగే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అనేక సంక్షేమ పథకాలని కుదించి వాటిని మనీ ట్రాన్స్ఫర్ రూపంలో తీసుకెళ్లారు. బట్ అదే సమయంలో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మనిషికి కావలసిన ప్రతిదీ 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మోడీ గారు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవి అందరికీ అవసరమైనయే కదా, మన రాష్ట్రానికి కూడా అవసరమైనయే కదా. 410 ఉన్నప్పుడు 2013 చివరిలో 20 రూపాయలు పెంచితే దాన్ని బ్రహ్మాండం బద్దలైనట్టుగా బీజేపీ లేడీస్ అంతా కూడా సిలిండర్లు ఎత్తున పెట్టుకొని దేశవ్యాప్త ఆందోళన చేశారు, అది తగ్గిస్తామని. కానీ ఆయన పాలనలో 1150కి వెళ్ళి ఇప్పుడు 900కు వచ్చింది. అంటే ఎలక్షన్స్ గత సంవత్సరం లెఫ్ట్ పార్టీ చేసిన పోరాటం. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రము మా అభిప్రాయం ప్రకారం అయితే ఇవాళ ఇండియా కూటమి ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ప్రజలకిలో రోజు రోజుకి పుంజుకుంటుంది. ఈ పుంజుకుంటున్నటువంటి పరిస్థితిని ఇంకా అడ్వాన్స్ చేసి ఈ రెండు పార్టీలను కూడా ఓడించి దేశంలో ఇండియా కూటమి రావడానికి ఉన్నటువంటి అవకాశాల నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఆ మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇండియా కూటమిలో నుండే ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క నేత బయటకు వెళ్ళిపోతున్న టైంలో మీరంత కాన్ఫిడెంట్ గా ఏ విధంగా చెప్పగలరు ఇండియా కూటమి ద్వారానే అని? మీకు చాలా మోడీ ఎంత చండ శాసనుడు. మోడీ కన్నా ముందు ఈడీ వస్తుందనేటువంటి నినాదము మీరే అనేక సార్లు మీ ఛానల్లో చెప్పినటువంటి పరిస్థితి. అందువల్ల భయపెట్టి నితీష్ కుమార్ని తీసుకున్నా, మరొకరు తీసుకున్నా చివరికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు పోయాడు అంటే
అలాంటి భయంతో పోవటం తప్ప ఇష్టపడిపోయారని చెప్పి నేనైతే నమ్మలేను. వారు చెప్పుకోవచ్చు కానీ అంటే ఏ భయంతో చంద్రబాబు నాయుడు పోయారని మీ ఆరోపణ? కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన పోటీ చేస్తున్నారు. ఇక్కడే విజయవాడ 1లో సుజనా చౌదరి గారు, లేదా సీఎం రమేష్ గారు, లేదా టీజీ వెంకటేష్ గారు, ఇంకా అనేక మంది నేతలు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ మీద ప్రేమ ఉండి వెళ్ళారని నేను అనుకోని ఈరోజు చెప్పొచ్చు. ఓకే, వారందరూ వారి వారి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీని, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ, లేకపోతే ఈడీని కానీ, విజిలెన్స్ని కానీ, మరొకటి కానీ పెట్టి చేస్తున్న నేపథ్యంలోనే పోయారు. ఓకే, దేశంలో కూడా అలాంటి పరిస్థితి. రైట్. శంకర్ పద్మశ్రీ గారు, ఓకే, ఇండియా కూటమిని మీ ముందుకు వస్తున్నారు. ఈ మధ్యన లేటెస్ట్గా వైఎస్ షర్మిల మీ పార్టీలో చేరిన నేపథ్యం ఒకవైపు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్నికలు చూస్తున్నప్పుడు హోరాహోరీ పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్టుగా కొంత వాతావరణం క్రియేట్ అయ్యి ఉంది. అటు హామీలకు సంబంధించి వీళ్ళు సూపర్ 6 అంటున్నారు, షణ్ముఖం వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మేము ఆల్రెడీ సంక్షేమ పథకాలు అమలు పరిచామని వాళ్ళు అంటున్నారు. మీ అంచనా ఏంటి? ఏపీ పాలిటిక్స్ మీద, ప్రజల ఎజెండా మీద మీరు చెప్పే అంశం ఏంటి? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, పార్టీల ప్రణాళికల పేరుతో ప్రజల మధ్యలోకి మీరు తీసుకొచ్చినటువంటి ఈ కాంక్లేవ్ కార్యక్రమాన్ని 10 TV వారిని అభినందిస్తూ, నాతో పాటు ఈ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, 10 TV ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్తే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈవెన్ మన భారతమాత కూడా కంటతడి పెట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఉంది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి దిగజార్చిందనేది వాస్తవం. అందరూ ఒప్పుకుంటా ఉన్నారు. కానీ బహిరంగంగా భయపడి బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు కల్పించాయి మనకి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత దానిలో అందరి పాపము ఉంది. ఒక్క నా పక్కన ఉన్నటువంటి సిపిఎం పార్టీ వారు మాత్రమే విభజనకు అనుకూలంగా లేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ లేఖలు ఇచ్చారు. సో ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీ పెద్దమ్మే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని సుష్మా స్వరాజ్ గారు చెప్పినటువంటి మాటలు కానీ, పార్లమెంటులో ఒక ప్రధానమంత్రి సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా మోసం చేసినటువంటి వైఖరి కానీ, మరి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎజెండాతోనే వచ్చారు వాళ్ళ అధికారంలోకి, వాళ్ళతో పొత్తు పెట్టుకుని బీజేపీతోనూ జనసేనతోనూ. కానీ ఆ తర్వాత ముగిసిన అధ్యాయం అని చెప్పి, పాచిపోయిన లడ్లూలు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానపరిచి చేతగానితనంతో మరి వాళ్ళు పరిపాలన చేశారు. ఆ తర్వాత అదే ఎజెండాని పట్టుకుని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా దేవుడు దయ అని చెప్పి ఓట్లేసినటువంటి ప్రజలను గాలికి వదిలేసి ఈ విధంగా మన మోసం చేస్తూ ఉంటే, 2014 ఆనాడు ప్రత్యేక హోదా అంటే ఇవ్వాలి అని చెప్పి పార్లమెంటులో నిజంగా ఆనాడు సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, యూపీఏ ప్రభుత్వానికి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాయని చెప్పి అనుకోలేదు. అందుకనే నేమో తెలియదు, ఇమీడియట్గా అవకాశం కూడా లేదు మనకి. పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ప్రత్యేక హోదా పెట్టుంటే బాగుండేది, అది చేయలేకపోయారన్న అంశం కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికి ఒక ఆరోపణగానే ఉంది. పద్మశ్రీ గారు, సార్ నేను అదే చెప్తా ఉన్నాను, చట్టబద్ధత కల్పించుంటే పరిస్థితి వేరేలా ఉండేదని. మాతో పాటు కలిసి రాష్ట్ర విభజనకు అంగీకరించినటువంటి భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు అది 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున ఏదో వంకతో కావాలని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో
2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఓకే. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాకు కలిసి వస్తున్నటువంటి ఇతర మిత్రపక్షాలు అంటే సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలన్నీ కూడా. సో దానిలో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు అంటే చేయాలంటే ఇక్కడ మీ కూటమికి ఎదురయ్యే ఫలితాలతో సంబంధం లేకుండా కేంద్రంలో కనుక మీరు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారా? ఎస్, 100% అండి. ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిపి అధికారంలోకి రాబోతా ఉన్నాం. 2024లో ఖచ్చితంగా మేము రీసెంట్ గా కూడా అనౌన్స్ చేసాం, 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గ్యారంటీ ఇస్తా ఉంది. ఓకే. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా కోసమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పద్మశ్రీ గారు, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ప్రకారం అన్నా చెల్లెళ్ళ టామ్ అండ్ చెర్రీ ఫైటే జరుగుతుంది అనేది విమర్శ. దీని మీద ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ చాలా కమిటెడ్ కాంగ్రెస్ సోల్జర్ అండి, అండ్ గాంధీ ఫ్యామిలీకి కమిటెడ్ లీడర్ని. వ్యక్తిగత విమర్శలకిను కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి నేను చాలా దూరంగా ఉంటాను. ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కావాలని చెప్పి కొంతమంది దాన్ని ప్రచారం చేసుకుంటా ఉన్నాయి రాజకీయ లబ్ధి కోసమే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏముందనేది నిజంగా ప్రధాని మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే అన్న ఒక ఆరోపణ చేశారు. అంటే ఆ నేపథ్యంలో ఆమె అడిగిన ప్రశ్న. మరి అదే ప్రధానమంత్రి మోడీ గారు మీరు అడిగారు ఇందాక, 10 టీవీనో తెలియకుండా పాపం కన్ఫ్యూజ్ అయినటువంటి మన పాతూరు నాగభూషణం గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి అట్లాగే కన్ఫ్యూజ్ అయ్యారు. దేనికి కూడా ఒక్క సమాధానం సరిగ్గా చెప్పలేదు. మంత్రులు అవినీతికి పాల్పడతా ఉన్నారు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు వైజాగ్ లో. అదే ప్రధానమంత్రి గారు వచ్చి చిలకలూరుపేటలో స్వయంగా చెప్పారు. నిన్న కూడా అవినీతికి పాల్పడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. మరి ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి అన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఉపయోగించడానికి హేమంత్ సోరెన్ గారిని, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి లేనటువంటి మరి అడ్డంకులు, మరి ఆ వ్యవస్థ అన్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పనిచేయట్లేదు వాళ్లే సమాధానం చెప్పాలి. అదిగా సార్, వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినా కూడా సిబిఐని ఏమనేవాళ్ళు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. వాళ్ళు మాట్లాడే అర్హత ఎట్లుంటుంది ఒకటి. రెండో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, అవినీతి గురించి ఇప్పుడు మీకు అదే చెప్తుంది. ఒక వ్యక్తిని మైక్ దగ్గర పెట్టుకోండి సార్. మేము పార్టీ పరంగా మాట్లాడతాం వేరు, గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మాట్లాడతాం. ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నా రెస్పెక్ట్ చేయడం అనేది అది ఒక మ్యాండేటరీ. ఎవరున్నా ఒక పబ్లిక్ పర్సన్స్ అతనికి ఒక మ్యాండేటరీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు అర్థం కాదంటే, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ పరంగా తీసుకునే మాటలు మేము మాట్లాడతాం. అతను ఏదైతే కరప్షన్ చేశాడో రేపు డెఫినెట్గా మీకు 100%. మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, మీ పార్టీ వాళ్ళే ఆ రోజున జగన్మోహన్ ఆరోపణలు చేశారు, జైల్లో పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు కూడా భయపడే పొత్తు కుదుర్చుకున్నారని నాగభూషణ్ గారు అడిగిన ప్రశ్న, అనుబంధ ప్రశ్న. నేను అసలు ముందు వాళ్ళు 2010 నుంచి జైల్లో ఉన్నారు. ఆయన ఎందుకు అతను శిక్ష వేయలేదు వీరు? ఇప్పుడు దాకా వాళ్ళే కదా కేంద్రం రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మరి ఇవాళ వీళ్ళు మమ్మల్ని అడిగి అర్హత మేము ఈ ప్రభుత్వం వచ్చింది. గత 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, గత 10 ఏళ్ళకి మీరు ఉన్నారు కదా. మీకు అతను మేము 10 ఏళ్ళు ఉన్నా, నేను అంటుంది మమ్మల్ని వేసే ముందు వాళ్ళు వేసుకోవాలి కదా క్వశ్చన్. ఓకే, నేను అంటుంది వాళ్ళ ప్రభుత్వం హయాంలోనే జైలుకి వెళ్ళారు. వాళ్ళ సోనియా గాంధీని శ్రీనివాసరావు గారు మీకు ఒకటే చెప్తానండి. కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్లు ఉన్నాయి. మనము అప్పు తెచ్చి పిల్లల్ని చదివించుకోవడం వేరు, హాస్పిటల్ డబ్బులు కడతాం వేరు. అప్పు తీసుకొచ్చి సినిమాలకి, షికారులకి, లేకపోతే తాగడానికి డబ్బులు ఖర్చు పెడతాం. ఇంట్లో ఫ్యామిలీ లాంటిదే గవర్నమెంట్ కూడా, ఇంట్లో ప్రభుత్వం కూడా. అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని సంక్షేమ పథకం పేరుతో పేదలకే ఇచ్చాము. నేను అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా చెప్తోంది. ఆ వాస్తవం అది. ఆయన సజ్జల్ గారు ఇందాక అన్నారంటే ఆయన మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే దాంతో కలిపి ఇంకో 7,500 కలిపి 13,500 ఇస్తున్నామని చెప్పారంటే దాన్ని ఏమనాలండి? రైతు భరోసా. అంత అబద్ధమే కదా. సరే, నేను రాగానే 3,000 చేస్తా ఉన్నారు. తర్వాత ఏమన్నాడు, దాంట్లో సవరించారు విడతల వారీగాని. ఇవాళ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి మొదటే మీకు జీతం ఇస్తాం, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. తర్వాత మీరు అందరు త్యాగదనులు, మీరు సర్వీస్ చేస్తా ఉన్నారు. ఇవాళ మద్యపానం, మీరు వాలంటీర్స్ తప్పబట్టారు. మళ్ళీ మీరు అధికారంలో వస్తే వాలంటీర్స్ కంటిన్యూ చేస్తా ఉంటారు, 10,000 ఇస్తా. సతీష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యవస్థలో అయినా మంచి చెడు ఉంటుంది. వ్యవస్థను కాదు మేము తప్పబట్టింది. అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలు మా వాళ్ళు, మీరందరూ మా కింద పని చేయమంటే తప్పని చెబుతున్నాం. మీరు వైసీపీ కార్యకర్తలు కాదు, ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది, ప్రభుత్వం తరఫున మీరు పని చేయాలని చెప్పాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో లేరా?
కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మరి లేరా అట్లా అనుకుంటే ఏదో ప్రభుత్వానికి కొంతమంది ఉండరు. దాన్ని మేము సమర్థించట్లా. వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తప్పుపెట్టా మేము ఏ రోజు చెప్పలేదే. వాళ్ళ చేసే పనులు కొన్ని ఉన్నాయి చూసారా, దాన్ని మేము తప్పుపడుతున్నాం. రైట్. శ్రీనివాసరావు గారు, అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తోంది, అది కరెక్ట్ విధానం కాదంటున్నారు. అది ఇప్పుడు కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 అని అదే తరహా పథకాలను ప్రకటించింది. ఎజెండా కొంచెం మళ్ళీ ఆ మోడల్లోనే వెళ్తుంది. అంటే అది సక్సెస్ మోడల్ అని కూటమి అనుకోవాలా జగన్ది? మొదటి విషయం, మన రాష్ట్రం వెనకబడటానికి 2 ప్రధాన కారణాలు సార్. ఒకటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఈరోజు చాలా పరిశ్రమలు వచ్చిండేవి. ఈ క్రైసిస్ పీరియడ్లో చాలా మందికి ఉపాధి లభించుండేది. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలే. ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు ఎయిమ్స్, ఇవన్నీ కూడా విభజన హామీల్లో ఉన్న భాగం, చట్టంలో ఉన్న అంశాలే. మేము కొత్తగా వీళ్ళు ఇచ్చిన కాదు. చట్టంలో ఉన్న వాటిని చాలా అమలు చేయలేదు ఇంతవరకు. గిరిజన యూనివర్సిటీకి కానీ, సెంట్రల్ యూనివర్సిటీకి కానీ, ఐఐటికి కానీ, వీటికి బిల్డింగులు లేవు. అసలు కనీసం బిల్డింగులు లేవు. అద్దె భవనాలు నడుతున్నా, సరిగా ఫ్యాకల్టీ లేదు, సరిగా ఇన్స్టిట్యూషన్స్ లేవు. అందుకని ఇవన్నీ, ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, రాయలసీమకి ఎంతో మేలు జరుగుంటే ఇవన్నీ పెట్టకపోగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం గర్వించదగ్గది ఉంటే 30,000 మంది పనిచేస్తున్నారు. మొత్తం విశాఖకే అందమైన తెచ్చినటువంటిది. దాన్ని మూసేయాలి, ఎట్లా కూనీ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు మూసేయాలని చూశారు, కార్మికులు ప్రతిఘటించారు, ప్రజలు వ్యతిరేకించేసరికి దాన్ని మూసేయటం సాధ్యం కాదని ఇప్పుడు కూనీ చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా నేరం, పాపం ఏమైనా ఉన్నా అడుగుతున్నారు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి సకల పాపాల భైరవుడు బీజేపీ, దానికి నాయకత్వం వచ్చిన మోడీ. రెండో కారణం, ఈ మోడీ బీజేపీకి సాగిల పడిపోయి ప్రతి దానికి వాళ్ళకి తాకట్టు పెట్టేశారు. 2014, 19 మంది ఉంది ఎవరు అధికారంలో, చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన. ఇక్కడ ముగ్గురు కాంబినేషన్ 2014, 19 మధ్య ఉంది, ఒక 6 నెలలు మినహాయిస్తే. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు? ఒక అభివృద్ధి చేశారా? రాజధాని కట్టలేకపోయారు, పైగా రైతులను ఇప్పుడు అటు ఇటు కాకుండా ముంచేశారు. వాళ్ళు కానీ ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అప్లై చేసి ఉంటే ఈరోజు రైతులు బ్రహ్మాండం. మీరు అప్పుడు డిమాండ్ చేశారు, ఇది మేము చేసాం. ఇంత అవసరం లేదని కూడా చెప్పాం. భూమి ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి వాళ్ళని స్పెక్యులేషన్కి బలి చేశారు ఒక రకంగా రైతులను. తర్వాత వచ్చి వాళ్ళు గురి తీశాడు. చంద్రబాబు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తే రైతులను గురి తీశాడు అంతే. ఇద్దరు చేసిన పాపాలే. అందుకని ఇప్పుడు ఆ కాలంలో ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజ్ ఇవ్వమన్నాడు చంద్రబాబు. ప్యాకేజ్ తెచ్చి ఏం చేశాడు? ఎవరి నోట్లో పెట్టాడు? ఎవరిని ఉద్ధరించాడని. ఇప్పుడు హోదా పోయింది, ప్యాకేజ్ లేదు. వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకి నిధులు ఇచ్చి, ఉత్తరాంధ్రకి నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు మోడీ. ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 2017లో వెనక్కి తీసేసుకున్నారు. మరలా జిల్లాకి 50 కోట్లు ఇచ్చి. ఇంతకన్నా అన్యాయం ఉందా? దీన్ని చూస్తూ సహించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడైతే అప్పుడు కనీసం సమాన హోదాలు ఉన్నారు బీజేపీ, తెలుగుదేశం. అంటే శ్రీనివాసరావు గారు, దీనికి పార్టీలు చెప్తున్నవి, అంటే ఇక్కడ పార్టీలు చెప్తున్నవి ఏంటంటే, కేంద్రంలో వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ వస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు నెరవేరట్లేదు, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరట్లేదు. వాళ్ళకి మెజార్టీ తగ్గినప్పుడు ఖచ్చితంగా ప్రయోజనాలు నెరవేరుతాయి. నీ వాదన కరెక్టేనా? ఈ థియరీ కరెక్టేనా? తప్పుడు వాదన. వాళ్ళ తప్పును సమర్థించుకోవడానికి జాలి ఏమైనా, జనం ఏమైనా సానుభూతి చూపిస్తారా అని చెప్పే తప్ప పోరాడడానికి ఎవరు అడ్డం వచ్చారని. పార్లమెంట్లో 25 మంది ఎంపీలు 2 పార్టీలు కలిపి ఉండి అడ్డం పడితే 3-4 సిపిఎం, సిపిఐ మేము అడ్డం పడుతున్నాం పోయి, వాళ్ళు అడ్డం పడలేరా? ఎప్పుడన్నా ఒక్కసారి ఒక ప్లే కార్డు పట్టుకొని అడ్డం పడ్డారా పోయి? వీళ్ళు పోరాడితే పోయి అయ్యో పాపం పోరాడారు, మోడీ ఇవ్వలేదు. వీళ్ళు పోరాడలేదు, వీళ్ళతో రాజీ పడ్డారు, ఆయన ఇవ్వలేదు. ఇద్దరు కలిసి ముంచేశారు. ఇక్కడ వైసీపీ, టీడీపీ, కూటమి ఇద్దరు రాజీ పడ్డారు. ఇప్పుడు అసలు మాట్లాడలా. ఇప్పుడు క్లోజ్ రెజెండ్ అంటున్నారు. మోడీ నేను ఇస్తాను ప్రత్యేక హోదాని ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇప్పుడు అది క్లోజ్ ఎజెండా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇంకా మరో 2 ప్రధాని మోడీ సభలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు వరాలు ప్రకటిస్తారని ఇటు బీజేపీ, మిగతా కూటమి నేతలు చెప్తున్నారు. అదే అన్నారు వరాలు. అదన్నప్పుడు చూసి నా జనానికి చిలకలూరుపేట వచ్చాడు రాజ్నాథ్ సింగ్ వచ్చి చెప్పాడు కదా, మాఫియా ఈరోజు అవినీతి మాఫియా కేంద్రంలో ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ 8,500 కోట్ల రూపాయలు దొంగ డబ్బు అన్కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టు తేల్చింది. అన్కాన్స్టిట్యూషన్ లో దొంగ డబ్బును సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత దీనివల్ల నష్టం జరిగింది మోడీ అన్నాడు. ఎంతకన్నా దేశ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్. మీరు ఒకటే గుర్తుపండి, చెల్లూరుపేట మీటింగ్ లో మొట్టమొదటి మీటింగ్ లో రాగానే ఈ రాష్ట్రం యొక్క
అవగాహన లేకపోతే పరిస్థితుల మీద ఆయన మాట్లాడతారు. మ్మ్. అసలు ఫస్ట్ మీటింగ్ ఇంక ఎలక్షన్ కూడా ఇప్పుడు నామినేషన్ కూడా స్టార్ట్ కాల. Okay. ఆల్రెడీ జరిగి నెల అయిపోయింది ఆ మీటింగ్. ఓకే. నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట చెప్పాడు. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా జగన్ పేరు నేను అదే అంటున్నా. ఇప్పుడు రాబోతున్న మరో 2 సభల్లో ఖచ్చితంగా ఏపీకి సంబంధించి వరాలు మీకు అర్థం ప్రకటిస్తారు కాలేదు సార్. ఇక్కడ మేము మీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతి పనులు, అవినీతి గురించి మేము మాడుతున్నాం చెప్తే Okay. వీళ్ళు మేము ఉద్యమాలు చేసాం. Okay. చేసాం ఇసుక గురించి కృష్ణానదిలోకి, గోదావరికి వెళ్ళాం. ఇవాళ ఆయన చేసినటువంటి మద్యపానం గురించి మేము ఒక వీడియో తీసాం. ఓకే. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఏ విధంగా పెంచాడు, ఏ విధంగా ట్రూ అప్ ఛార్జీలు మీరు మద్యపానం మీద పెట్టాం. హోమ్ మినిస్ట్రీకి ఫిర్యాదు రెండోది భువనేశ్వర్ గారు ఫిర్యాదు చేశారు. Okay. కనీసం మాట మాత్రం దాని మీద విచారణ పురంధేశ్వర్ గారు. అది ఇక్కడ మాట్లాడడం లేదు. అంటే కొమ్మకగా ఏమంటారు? ఆమె అధ్యక్షురాలు మీకు ఒకటి Okay. కంప్లైంట్ చేసింది. దాని గురించి చట్టం ప్రస్తావన తన చేయలేదు, పని తను విచారణ లేదు. చేసుకెళ్తుంది. ఏమంటారు? దాని Okay. గురించి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. టేక్ టైం అంతే. ఇంకా. రాజకీయ నాయకులకు బాగా అడ్వాంటేజ్ గా మారిన పదం ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని. వాస్తవం. అంటే అలా ఇప్పుడు మీకు ఒకటి ఉంది సార్. ఓకే. చట్టం తాను పని చేస్తేనే ప్రభుత్వం పంపించింది అంటారు, Okay. చేయకపోతేనేమో ఎందుకు చేయట్లేదు అంటారు. Okay. ఇప్పుడు ఇందాక మేడం పద్మశ్రీ గారు అన్నారు, అక్కడ మన ఎవరిని కేజ్రీవాల్ నన్ను కవితను అరెస్ట్ చేస్తేనేమో Okay. అక్కడ అరెస్ట్ చేశారన్న, ఇక్కడ అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నారు. అదే. అంటే అంటే ఆ నేనేమన్నా విషయంలో మంచి పాయింట్ రైజ్ చేశారు. మంచి పాయింట్ రైజ్ చేశారు. ఆ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పు పెట్టింది, కవితను అరెస్ట్ చేయడానికి మాత్రం అదే మరి కాంగ్రెస్ తప్పు ఒకటే పట్టింది. కేసులో 2 నాలుగు సమాధానం చెప్పుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఆమె ఏపీ కాంగ్రెస్ నేత కాబట్టి ఆమె ఎక్స్క్యూజ్ చేద్దాం పద్మశ్రీ గారు. ప్రశ్నించేటువంటి మనం ఏంటంటే ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తారన్నారు. డిబేట్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. Okay. అబ్జర్వింగ్ ఎలక్ట్రల్ బాండ్స్ Okay. 25 మంది కొన్న తర్వాత సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడేశారు. Right. ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వటం, కేసుల నుంచి బయటపడటం. ఏమంటారు దీన్ని? ఓకే. ఓకే. ఉప్పల్ నాగేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ఉపాధికి సంబంధించి కూడా బాగా చర్చ జరుగుతుంది. యువత ఉపాధి ఇవన్నీ అంటే సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి కూడా చేశాం, కానీ అభివృద్ధిని కొందరు మాట్లాడట్లేదు అనేది అధికార పార్టీ చెప్తున్న వాదన. పోర్ట్ నిర్మాణం చేశాము, ఆ తర్వాత షిప్పింగ్ హార్బర్లు రాబోతున్నాయి, దాని ద్వారా వేల ఉపాధి లభించబోతోంది. అలాగే గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉంది కాబట్టి టూరిజం డెవలప్ చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ ఉపాధి కూడా కీలకమైన అంశమే. వీటిపైన ఏం చేస్తే బెటర్ అంటారు? ఉద్యోగాల కల్పన కూడా చేశామని చెప్తున్నారు ఇప్పటికే. మీరు దీనిపై ఏమంటారు ఉపాధికి సంబంధించి? సతీష్ గారు, మనం ఇప్పుడు ఉదయం నుండి మీరు పెట్టిన కాన్క్లేవ్లో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతున్న వాటన్నిటిని కూడా లక్షలాది మంది 10 టీవీ వీక్షకులు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా క్లారిటీతో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ మేము సిపిఐ పార్టీగా ప్రారంభం నుండి కేంద్రంలో బీజేపీ పోవాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఈ 2 ప్రజాకంటక పాలనలో ఉన్నాయి, వీళ్ళిద్దరిని కూడా అధికారం నుంచి తొలగించాలనే స్టాండ్ మీద మేము వస్తున్నాం. ఇప్పుడు ఇంత తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విజన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఈ మాట చెబుతున్నాడు తప్ప, అసలు ఇన్నిసార్లు కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన కేసుల గురించి, బెయిల్ గురించి మాట్లాడుకున్నాడు తప్ప రాష్ట్ర ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడల్లా వైసీపీలో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఆరోపణ ఎవరైతే చేస్తున్నారు వాళ్ళ దగ్గరుండి చూసారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఏం అడిగారని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడగక తప్పదు, మేము చెప్పక తప్పదు. కానీ రియాలిటీ ఏంటి? నువ్వు బయటకు వచ్చినాక ఏం ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు బయటకు వచ్చినాక నువ్వేం చెప్పావు, అసలు ఈ మెమోరాండం ఏం చూపించావు? నీకు 7 ఉన్నప్పుడు నువ్వు రిజైన్ చేసావు, టీడీపీని రిజైన్ చేయమన్నావు. ఇప్పుడు 22 మంది ప్లస్ 9 రాజ్యసభ ఉన్నారు. నువ్వు అసలు ప్రైమ్ మినిస్టర్ గేట్ దగ్గర ఇందా మా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ప్లే కార్డు కూడా పట్టుకోలేదు కదా, వారు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కదా, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు కదా, హోదాని గురించి నువ్వు అడగలేదు కదా. అందువల్ల అదే కదండి ఇందాక 99 అంటున్నారు. అగ్రిగోల్డ్ విషయం ఉంది, ఇదే విజయవాడలో వచ్చాడు పిలవకుండా. మీరు విస్తృత పోరాటం చేశారు. చేశాను. ముప్పాల నాగేశ్వరరావు గారి కంటే అగ్రిగోల్డ్ నాగేశ్వరరావు అంటే చాలా మందికి తెలుసు. అలా అయిపోయిందండి నా పని. కానీ ఓకే, ఒక గుడ్ కాజ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చేయాలి. అందుకే వేదిక సాక్షిగా నేను వెల్కమ్ చేస్తున్నాను. హిస్టారికల్ థింగ్ అండి. 10,43,000 మందికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆయన అడుక్కొచ్చుకునే డబ్బుల్లో అప్పులోంచి మేము డబ్బులు ఇప్పించాం. అది మా పోరాట ఫలితం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 142 మందికి 5 లక్షలు చొప్పున, అది ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా ఇవ్వటం, అది మా ఫైట్.
ఆ గవర్నమెంట్లో ప్రతి క్యాబినెట్లో కూడా అగ్రికల్చర్ ఎజెండా అయింది. అలాగే హైదరాబాద్ కోర్టులో ప్రతి వీక్ చీఫ్ జస్టిస్ చెప్పాడు. ఓకే, ఇవన్నీ ఓకే, అదొక చరిత్ర అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం ఏం చెబుతుందో మేనిఫెస్టోలో, వైసీపీ ఏం చెబుతుందో, మా మీటింగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో రేపు మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ మా వైట్ చేస్తాం. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమి కాబట్టి వాళ్ళు ఒకటే ముగ్గురు కలిపి ఏం చెప్తారో చూద్దామండి. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు. కానీ వాస్తవానికి అసలు కింద ఉన్నటువంటి ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారండి, రైతులు ఎంత అల్లాడిపోతున్నారండి. ఒక కాలువ గాని ఒక రోడ్డు గాని ఈ గవర్నమెంట్ లో ఇదే అభివృద్ధి చేశాము అనేది 4 పాయింట్స్ ని వేదిక మీద బహిరంగ చర్చకి రమ్మనండి సజ్జల గారిని కానీ ఇంకొకరు కానీ. ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడేమంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే విద్రోహం చేసిందో ఆ విద్రోహం చేసిన పార్టీతో కలవటం మూలంగా టీడీపీ కూడా నష్టపడిపోతుంది. అది సజ్జల గారిని ఇక్కడ పెట్టలా, అడిగితే ఆన్సర్లు ఉండవు కాబట్టి. ఓకే, కాదు అంటే ఉదయం నుంచి అన్ని పార్టీ నేతలు వచ్చారు, అలాంటి ఉద్దేశం కాదు కానీ బట్ ఉదయం నుంచి అన్ని పార్టీ నేతలు కూడా వచ్చారు. అందరికీ రిప్రజెంటేషన్ కల్పించాలనేది టెంటివ్ ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏం మాట్లాడారో నేను మీ తెర ముందుకు తెచ్చాను కదా, మీ నోటీసులో తెచ్చాను, దాని మీద మీ సమాధానాలు చెప్పారు. ఇంక వాళ్ళ సమాధానం అది, వాళ్ళ సమాధానం నేను మీకు ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. పద్మశ్రీ గారు ఈ కాన్క్లేవ్ డిబేట్ ముగించే ముందు అంటే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ అధికారంలో వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా, అలాంటి వాతావరణం ఉందా? ఎందుకంటే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా మారిపోయిందో మనం చూసాం. మరొక ప్రశ్న, అంటే ఈ వేదికగా చూస్తున్న ప్రతి మహిళకు కూడా యూజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మహిళలు అంటే ఒక ఓటు బ్యాంక్ అని మాత్రమే అనుకునే వారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళల్ని చైతన్యపరిచేందుకు మీ మాటలు. చాలా ఆశాజనకమైనటువంటి వాతావరణం అయితే ఈ రోజున రాష్ట్రంలో ఉందండి. విసిగెత్తిపోయి ఉన్నారు 2 ప్రాంతీయ పార్టీలతో. అందుకనే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత కానీ మేమందరం కూడా మిత్రపక్షాలందరం కూడా చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇండియా కూటమికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఉమెన్ అందరూ కూడా మహిళల్ని ఓటు బ్యాంకుగా రాజకీయాలకి పరిమితం చేసి కేవలం 50% పైగా ఓట్లు ఉన్నటువంటి మహిళల్ని ఓట్లు వేయించుకోవటం, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పటమే తప్ప ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మహిళలకు రక్షణ లేదు అనేది వాస్తవం. దిశ చట్టం పేరుతో ప్రభుత్వం మోసం చేసింది. కానీ నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలన్నిటినీ కూడా నీరుగార్చి రాజకీయ నేతల ప్రమేయం ఉంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తామని అవి లేకుండా, మరి దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించకుండా ఈ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఆడపిల్లని కూడా బయటికి పంపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వాల్ని మార్చే శక్తి మహిళలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరిది బాధ్యత. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు మేము ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి చట్టాలన్నిటినీ కూడా అమలు చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి. పోలవరం పూర్తి కావాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకోవాలి. అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయాలి. మనకు వెనకబడిన ప్రాంతాలకి నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది, దాన్ని అమలు చేయలేదు. ఆ దిశగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించి మన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి ఓటు హక్కుని ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. నాగభూషణ్ గారు ఏం చెప్తారు? అంటే ప్రధానంగా విభజిత హామీలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు సుంకర పద్మశ్రీ గారు. విభజన హామీల్లో మొదటి 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం చేసామండి. యూనివర్సిటీలకు కూడా ఇందాక 2-3 యూనివర్సిటీలకు అద్దె బిల్డింగ్లో జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పవరు ల్యాండ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. వాళ్ళు ఎక్కడ చేయట్లేదు. వాళ్ళు ఆఖరి నేషనల్ హైవే చిన్నకాక నుంచి గన్నవరానికి వెళ్తామంటే 3,500 కోట్ల రూపాయలు రోడ్డు అంతా అయితే 8 చోట్ల హైటెన్షన్ వైర్లు వాళ్ళు తీయాలి. స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కట్టరు. అవి తీయకపోవడం వలన 8 నెలలు వర్క్ అయిపోయింది. ఇప్పుడు మొన్న గొడవ పెడితే మొన్న తీశారు. సరే, ఇంకోటి ఏంటంటే మీకు ఎంతో ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము రేపు ఎలక్షన్లు 10 సంవత్సరాలు ఏం చేసాం, మోడీ గ్యారంటీ అంటే ఒక బుక్ పబ్లిష్ చేసి 9 ఏళ్ళలో ఏం చేసాం,
అది మరీ రాబో అన్యాయం కాలంలో కాదు. సతీష్ గారు ప్లీజ్ మోడీ డోంట్ గారు. మైండ్. మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రత్యేక హోదా. అది రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తారా లేదా, దాని గురించి స్పష్టత కావాలండి మాకు. ఇస్తారా లేదని ప్రధాని మోదీ హామీ ఇస్తారా లేదని అడుగుతున్నారు. అసలు మోడీ గారు ఏంటంటే మైనారిటీ మీద దాడులు చేయడం, సిస్టమ్ లో మైనారిటీ మీద దాడులు చేయటము రైట్ అన్యాయం చేయడం. అడుగుతాం సార్, వన్ బై వన్ అడుగుతాం సార్. కాదు, నేనేమంటున్నానంటే ప్రత్యేక హోదా మీద అప్పుడున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఒక ప్యాకేజ్ ఒప్పుకొని దాని ఇష్యూని క్లోజ్ చేశారు. ఇవాళ మనం మాట్లాడుకున్న దానివల్ల ఉపయోగం లేదు. మనం ఈ సో రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పేస్తున్నారు, డెవలప్ ప్రత్యేక చేయాలి హోదా మనం ఇవ్వమని మాట్లాడాలి. చెప్పి. నంబర్ వన్ నేను చెప్పేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా కూటమిలో ఉన్న ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క విధమైన స్టాండ్ ఉంది. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు మరి ఇలాంటప్పుడు? స్టీల్ ప్లాంట్ ఎస్, స్టీల్ ప్లాంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవాళంతా కూడా కాంగ్రెస్ టైంలోనే ప్రైవేటైజేషన్ పివి నరసింహారావు స్టార్ట్ అయింది ఈ భారతదేశంలో. ప్రైవేటైజేషన్లో లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఈ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్గా కూడా పార్ట్నర్షిప్తో కలిసి ముందుకు వెళ్తేనే ఈ దేశం కానీ రాష్ట్రాలు కానీ ముందుకు వెళ్తాయి. అంటే గవర్నమెంట్ ఇవాళ- ప్రైవేట్ పరం చేస్తారా? No, no. ప్రభుత్వం అనేది విశాఖ మీకు ఉక్కు అర్థం గురించి కాదు సార్. చెప్పండి, విశాఖ నేను ఉక్కు అదే- గురించి చెప్పండి, ప్రైవేటీకరణ కాదు అడిగింది. నేను అదే చెప్తున్నా, ఇవాళ ప్రైవేటీకరణ చేస్తామని మేము విశాఖ చెప్పలా. ఉక్కు గురించి క్లియర్ గా చెప్పండి. నేను అదే చెప్తుంది. విశాఖ ఉక్కు స్ట్రాటజిక్ సేల్ అని చెప్పి అంటే విశాఖ ఆర్గనైజేషన్ లో సార్. ఎన్నో రకాల ప్రపోజల్స్ వస్తాయి. Hmm. దాన్ని బాగా డెవలప్ చేయటమా లేదా ప్రైవేట్ చేయటమా, గవర్నమెంట్ అంటే ఒక ప్రపోజల్ ఉన్నప్పుడు ఆ ప్రపోజల్ ఫైనల్ కాదే. ప్రపోజల్ కాదంటే పార్లమెంట్ లో స్ట్రాటజిక్ సేల్ అని ప్రకటించారు. మీకు అదే ఇలా ఒకటి కాదు. ఇంతకు ముందు ఎన్నో ఇండస్ట్రీస్ వాటి లాస్ నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఎలా చేస్తే లాస్ రావడం మీరు కారణం. Okay. మీరు గనులు ఇవ్వకుండా ఇవాళ మీరు క్యాపిటల్ గొంతు బిగిస్తే నష్టాల్లో ఎప్పుడు పోయింది? నష్టాల్లో లాస్ట్ ఇయర్ నుంచి నష్టాల్లో పోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నష్టాల్లో మీ వల్ల పోయింది. మా వాళ్ళు ఎందుకు పోద్దంటే అంతే కదా, మీరు గనులు ఇవ్వలేదు. బయలుదేర గనులు ఎందుకు ఇవ్వలేదు? అది కాంగ్రెస్ టైంలో స్టార్ట్ అదానికి అయింది. ఇచ్చారు, అప్పటి నుంచి లేవు కదా, అప్పటి నుంచి లేవు కదా. కట్టుబడి ఇవాళ మేము ఎందుకు చేయడానికి ప్రయత్నం కోవిడ్ టైంలో కనీసం ఆక్సిజన్ బ్యాంకుల్లో అందించినటువంటి వైజాగ్ One by one స్టీల్ ప్లాంట్, మాట్లాడదాం. ప్రాణాలు కాపాడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. కానీ కొన్ని రుణం తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. నాట్ ఫైనల్. ఓకే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిదీ ఇవాళ వందే భారత్ ట్రైన్స్ ఇంతకు ముందు కాంగ్రెస్ సమయంలో జరిగినాయా? ఇవాళ ఎన్ని ట్రైన్స్ ఓపెన్ చేశాం? Okay. వాళ్ళ ట్రైన్స్ అని అప్గ్రేడ్ వందే భారత్ లో మధ్యలో జనానికి ఛార్జీలు పెరిగిపోయినాయి. అసలు విమానాలు Right, right, అయిపోయింది, right. బస్సులు Right. లేవు. ఇప్పుడు ప్రైవేట్ Right, right. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ పక్కన పెడదాం. ట్రైన్ లో ప్రయాణించకూడదు. కాదు సార్. కాదు, ట్రైన్ అనేది ఎవరు మరి కాదు ఓకే అవన్నీ పక్కన పెడదాం. వాళ్ళు స్ట్రైట్ పాయింట్ ఏంటంటే కాదు ఒక్క నిమిషం సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తారు. ఒక్క నిమిషం. రోడ్లు బాగా వేస్తారు, రోడ్లు ఎవరికి ఉపయోగం? డబ్బు ఉన్నాడు రైట్, ఒక్క నిమిషం నేను అనేది డైవర్ట్ చేయొద్దు. డబ్బులు ఉన్నాడు. అవన్నీ పక్కన పెడదాం. అవన్నీ పక్కన పెడదాం. హాస్పిటల్ లేదు, సార్, సార్. హాస్పిటల్ వెళ్ళంటే 10 రూపాయలు ఫీజు, సార్, 40 రూపాయలు దాకా ఓకే, టెస్టులు ఓకే. ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అడిగితే సార్, అవన్నీ పక్కన పెడదాం సార్. స్ట్రైట్ పాయింట్ దానికి కారణం ఏంటంటే స్ట్రైట్ పాయింట్ విశాఖ ప్రైవేటీకరణ అంశం అనేది ఇప్పుడు అదొక హాట్ టాపిక్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని చాలా స్పష్టంగా ఏమైనా చెప్పగలరా? ఇక అసలు మీకు అర్థం కాలేదు సార్. మీకు ప్రైవేటీకరణ చేస్తున్నాను ఎవరు చెప్పారు మీకు? ఎవరు మా పార్టీ? మీ మంత్రి చెప్పారు, ఓకే. పార్లమెంట్ లో మంత్రి చెప్పాడు, ఓకే. విశాఖ వచ్చి అంటే చెయ్యమని ఎవరు చెప్పకుండా మళ్ళా చేస్తామని ఒక్క నిమిషం సార్. మంట లేకుండానే పొగరాదు నాగభూషణ్ గారు, మంట లేకుండా పొగరాదు. విశాఖ ఎక్కడ ఇలాంటి ప్రయత్నాలు జరగకుండానే ఎంత పెద్ద ఇష్యూ అయిందా? కార్మికులంతా ఎంతగా మీరు ధర్నా వివరణ చేశారు. ఇచ్చుకున్నారా? మీరు రెండు సంవత్సరాలు ఆందోళన చేస్తున్నప్పుడు మేము ప్రైవేటీకరణ చేయటం లేదు అని ప్రకటించవచ్చు కదా. సార్. 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడలేదు, ఓకే. ఇవాళ మాట్లాడుతున్నారంటే ఆలోచించండి. నేను నేను ఎందుకు అడుగుతున్నాను? ఆ రోజున్న రాష్ట్ర కేంద్ర కొన్ని నిర్ణయాలు ఆ ప్రభుత్వం ఆ రోజున్న అనుకూలాన్ని బట్టి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఓకే. తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఏం చేయాలో అన్ని చేశారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఇక నదులను దోచుకోవడం, లేదా 3 రాజధానులు అని చెప్పి, లేదా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేకుండా రాయలసీమ ప్రాజెక్టులు పొడగబెట్టి వెలుగొండ కింద పడేసి ఇవాళ విశాఖపట్నంలో దోచుకోవడం తప్పితే ల్యాండ్ మాఫియా తప్పితే ఏముందండి? ఓకే. నేనేమన్నానంటే ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నాం అనే దాని గురించి కంటే మీరు మాట ప్రపోజల్ హౌ టు డెవలప్
దాన్ని ఏ విధంగా దాన్ని లాభాల్లో తీసుకురావాలో ఆలోచనలో మా ప్రభుత్వం ఉన్నది తప్పితే ఓకే. మేము వేరే ఉద్దేశం అయితే కాదండి. ఓకే. ప్రపోజల్లోనే మీరు అంతా మాట్లాడితే మేమేం చెప్తాం ఇంకా? అసలు లాభాల్లోనే ఉన్న దాన్ని లాభాల్లో ఎవరు చెప్పారండి లాభాల్లో ఉన్నారు? మీరు అది తెలుసుకోవాలి first. 3 సంవత్సరాల క్రితం లాభాల్లో ఉంది. No, no, no. 3 సంవత్సరాల లాభాల్లో ఉంది. క్యాపిటివ్ మైన్స్ కేటాయించలేదు, చాలా అంశాలు ఉన్నాయి. దాకా మీరు ప్రైవేట్ దాకా లాభాల్లో ఉంది, ఆ తర్వాత ఓకే. నష్టాల్లో పోయింది. మీకు ఎప్పుడైనా Fact సరే ఇది. లాభాల్లో ఇవాళ మీకు ఒకటి చెప్తానండి, లాభాల్లో ఉంటే దాన్ని నష్టాలకు ఎవరైనా తీసుకొస్తున్నారు? ఎవరన్నా ఆర్గనైజేషన్ ఏం అవసరం? మూసేయటానికి ప్లాన్ అది. అది మీ ఆలోచన, అది వాస్తవం. గత 10 సంవత్సరాల చరిత్ర అది. ఓకే. 10 సంవత్సరాల చరిత్ర అది. మీరు మేము ఆ పని చేయం. Right, మీకు right. ఒకటే చెప్తాను, ఒకటేనండి. ఆ. సముద్ర తీరం ఉందండి, సముద్ర తీరం 980 కిలోమీటర్లు ఉంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవాళ. మన ఎకానమీలో దరిదాపుగా 10 to 15 ఇప్పుడు 4 షిప్పింగ్ హార్బర్లు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. షిప్పింగ్ హార్బర్లు కాక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కాదండి, అది కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. కాన్క్లేవ్ ఎండింగ్ డిబేట్ సెషన్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ శాసనసభ్యులు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారు. మల్లాది విష్ణు గారు, వెల్కమ్ టు కాన్క్లేవ్ సార్. రైట్, ఓవరాల్గా అంటే మీరు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, అభివృద్ధి కూడా చేశాము, కానీ అభివృద్ధిని కొందరు చేయలేనట్టుగా చెప్తున్నారని చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. మీరు రాకముందు కేంద్ర సాయం సంబంధించి దాంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కువగా ముడిపడి ఉంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీయటంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం, అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో కంటిన్యూ అవుతున్న వైసీపీ ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో ఒత్తిడి తేవట్లేదు అన్నది మీపై ఆరోపణ. దీనిపై ఏం చెప్తారు సార్ విష్ణు గారు? టీవీ నుంచి అందరికీ నమస్కారం. అలాగే నమస్తే సార్. వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 2 విషయాల్లో మేము ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వము ఎవరున్నప్పటికీ కూడా ఒక పాలసీ, ఒక విధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేది ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అంతే తప్ప కేంద్రం చేయాల్సినటువంటి బాధ్యతగా ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక సరైనటువంటి రిస్క్లోకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రిస్క్లోకి రాలేదు అని చెప్పి మనమైతే స్పష్టంగా చెప్పచ్చు. కేంద్రం అనేది చాలా పవర్ఫుల్గా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల యొక్క మనోభావాలు కానీ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ, హక్కులు కానీ పరిరక్షించేటటువంటి పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో వ్యవహరించింది అని చెప్పి అనేక సందర్భాల్లో, ఉదాహరణకి రాష్ట్ర విభజన సందర్భంగా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా 2000 గత గవర్నమెంట్ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి దీన్ని అమలు చేయండి అని చెప్పింది. వీళ్ళు కూడా ముందుగా మేము ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని పార్లమెంట్లో ఉన్నారు. ఈరోజు పోటీ చేసేటటువంటి కూటమి తిరుపతిలో కూడా మాట్లాడారు. కానీ రాను రాను అది దాన్ని మరుగున పరిచేసి ప్యాకేజీ కింద మార్చేసి మనం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా పార్లమెంటు స్తంభింపజేసిన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో విశాఖపట్నంలో కానీ, నీతి ఆయోగ్లో కానీ ఎక్కడ ఏ దాంట్లో మాట్లాడినా, రేజ్ చేసినా మన దానికి ఆన్సర్ చెప్పట్లేదు, మన రిస్క్లోకి రావట్లేదు. అయినప్పటికీ కూడా పదే పదే మేము ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. అది మా ప్రభుత్వం యొక్క విధానం. విష్ణు గారు, ఇక్కడ అధికారంలోకి రాకముందు వరకు జగన్ గారు ఉద్యమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, జగన్ గారు ఒక్కసారైనా ఏ ఉద్యమైనా చేశారా అని షర్మిల గారు అనేక వేదికల మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాదు ఇక్కడ. మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి కావాలి అని ఈనాటికి మేము అంటా ఉన్నాం. మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది, దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. పదే పదే చెప్తా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా రిజైన్ చేసాం. పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పని ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా రిజైన్ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో మేము ఏనాడు కూడా ప్రత్యేక హోదా వద్దు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, హోదా కన్నా ఎక్కువ ఇచ్చారు అని చెప్పని మేము ఏ రోజు మాట్లాడాల. ఆ రోజు మేము చెప్పాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొస్తామని. విశాఖపట్నంలో ఒక 2 years బ్యాక్ ప్రత్యేకంగా ఒక పెద్ద సభ పెట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ లేకపోతే ఇంక దీనికి సంబంధించిన కొన్ని లక్షల మందితో సభ పెట్టి మోడీ గారితో ఆయన సమక్షంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పట్ల. కానీ ఫలితం దక్కలేదు కదా మల్లాది విష్ణు గారు. ఫలితం దక్కలేదంటే మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఓకే, అది చేయాల్సింది కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. ఉద్యమం అంటే చెప్పండి, రిజైన్ చేశాము, రోడ్డు మీదకి వచ్చాము, పార్లమెంట్లో స్తంభింప చేశాము, నీతి ఆయోగ్లో ఆయన ఎదుర్కొండానే వారు దాన్ని క్యాచ్ చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఎన్ని ఫోరమ్స్లో మేము మాట్లాడాము. దాన్ని మేము ఎవరు మాట్లాడకుండా ఉంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదని అంటే, హోదా బదులు ప్యాకేజీ సరిపోతుందని అంటే తప్పు. అంతే తప్ప బీజేపీ ఇప్పటికీ చెప్తుంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అని. మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు. సాధిస్తాం కదా, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కావాలి అనేది మా నినాదం. ఓకే, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నా, ఉద్యోగ అవకాశాలు మెండుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి. మిగులు బడ్జెట్ లేనటువంటి రాష్ట్రము, ఫైనాన్షియల్ రిసోర్స్ లేనటువంటి రాష్ట్రము, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నటువంటి సందర్భంలో ఏదేదో మాటలు చెప్పి కేంద్రము తన పాత్ర పోషించకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు చూస్తూ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అంశాలు ఇవ్వకుండా మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామంటే ప్రతి రాష్ట్రానికి వచ్చే విధంగానే వచ్చే తప్ప అదనంగా నిధులు వచ్చినటువంటి పరిస్థితి ఏమి లేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విభజన చట్టంలో ఉన్నటువంటి ఆ రోజు అందరూ కూడా కలిసి పార్లమెంట్లో మాట్లాడిన అవి వచ్చి తప్ప విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సి పక్క రాష్ట్రాల నుంచి 1,00,000 కోట్ల పైన రావాలి. దాన్ని ఎవరు మాట్లాడాలి? హోదా గురించి ఎవరు మాట్లాడాలి? పోలవరం గురించి ఎవరు మాట్లాడాలి? అవేమీ మాట్లాడకుండా మేమేదో తప్పు చేసినట్టుగా, మేమేదో అడగనట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి రిస్క్లోకి ఎప్పుడు కూడా మేము ఉండి వాళ్ళకి న్యాయం చేయాలని కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు సరిగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేదు. ఇది కరెక్ట్గా ఎన్నికల సమయం. అంటే సామాన్య పౌరుడు ఓటు వేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో చెప్పాలి అని చెప్పని అడుగుతారు. మోడీ గారు వస్తున్నారు కదా, చెప్పండి. రాజధానికి 500 కోట్లు 1500 కోట్లు ఇచ్చారు, సరిపోతుందా? నాగభూషణ్ గారు, మోడీ వస్తున్నారు కదా చెప్పమని మల్లాది విష్ణు గారు అడుగుతున్నారు. ఇందాక శంకర్ పద్మశ్రీ గారు కూడా అదే ప్రశ్న అడిగారు. దీనికి ఎంత అక్కర్లా, దీని దగ్గర మేము ప్రింట్ చేసాం ఆంధ్రానికి ఏం చేసామని. ఓకే, నేను చెప్పాలంటే ఒక అరగంట టైం ఇస్తే మొత్తం చదువుతా. అంటే ఒక్క నిమిషం మధ్యలో ఇంటరప్షన్ కాదు. నాగభూషణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఒక్క నిమిషం, ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాం అనేది కాదు, ఏ అకౌంట్ నుంచి ఏ పద్దు నుంచి ఏ నిధులు వచ్చినాయి అది అంతా జనరల్ అందరికీ తెలిసినటువంటిది. అది కాదు మేము లేకపోతే రైలు వేసామోనో లేకపోతే ఇంకోటి వేసామో, అది కాదు. నేను అడిగేది ఏంటంటే విభజన చట్టంలో పార్లమెంటు చేసినటువంటి చట్టంలో పార్లమెంటు సుప్రీంకోర్టుకి మీరు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలని ఏదైనా ఏనాడైనా ఎప్పుడైనా మీరు అమలు చేశారా? చేయాలని ఆలోచన వచ్చిందా? సరే, మేమెవరూ అడగండి, మీరే మాట్లాడారు కదా తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్కి ఫలానా పార్టీ అన్యాయం చేసింది, ఫలానా పార్టీ నిలువున చీల్చింది. వెంకయ్యనాయుడు గారు పుస్తకం వేశారు, నా దగ్గర ఆ పుస్తకం కూడా ఉంది. ఏమని ప్రణాళిక సంఘం చైర్మన్ దగ్గరికి పోయి త్వరితగతిన దీన్ని అమలు చేయండి, క్యాబినెట్ రెజల్యూషన్ చేశారు, మేము కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అన్నాము, క్యాబినెట్ రెజల్యూషన్ ఉంది, దీన్ని త్వరితగతిన అమలు చేయండి అని అన్నారు. మళ్ళీ ఎందుకు మీరు మాట మార్చుకున్నారు? ముగిసిన అధ్యాయం అని చెప్పిన ఎందుకంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలవరం జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం విభజన చట్టంలో ఫలానా సబ్సెక్షన్ ప్రకారం మీరు కేంద్ర జాతీయ హోదా కల్పిస్తే ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరు దాని పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి ఎందుకు మార్చారు? మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్తాను. ఇప్పుడు విష్ణు గారు ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్మాణాన్ని బాధ్యత తీసుకున్నది. పోలవరం ప్రాజెక్ట్ అంటే చాలా మంది అపోహ ఏంటంటే డ్యామ్ అని. పోలవరం డ్యామ్ కాదు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం నిర్వాసితులు మొత్తం 55,000 కోట్ల ప్రాజెక్టులో 33,000 కోట్లు నిర్వాసితులకి ఆర్ఆర్ ప్యాకేజీ పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, 70% మేము పూర్తి చేసామంటున్నారు. వైసీపీ వచ్చి మొత్తం మేమే పూర్తి చేసామంటున్నారు. కానీ కేంద్రం 33,000 కోట్ల పరిహారంలో మాకు అసలు బాధ్యత లేదు. పునరావాసం భూమి మేము పరిహారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవడం. తర్వాత కేంద్రం బాధ్యత ఏంటి? మొత్తం 55,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి, కేంద్రం మీద పోట్లాడాలి. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్లలో మొన్న వరద వస్తే
కాంటూర్ అనే పేరుతో 20 గ్రామాలకి ఫస్ట్ పేజీలో పెట్టారు. 120 గ్రామాలు మునిగిపోతే 100 గ్రామాలను పూర్తిగా ఈ రోజు కూడా కోలుకోలేని స్థితి. 2 లక్షల మంది ఈరోజు నిర్వాసులై రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమం లేదు, స్కూలు నిర్మాణం లేదు, ఆసుపత్రి లేదు. ఈ రకంగా వాళ్ళని ఈ త్రిశంగ స్వర్గంలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. రాష్ట్రం కూడా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి చెప్పారు, నేను ఇంతకుముందున్న 6 లక్షల ప్యాకేజీని 10 లక్షలు చేస్తాను, ఆర్ఆర్ ప్యాకేజీని నష్టపరిహారం 1.5 నుంచి 5 లక్షలు చేస్తారన్నారు. ఇంతవరకు అమలు చేయాల. కనీసం ఈ కూలిపోయిన ఇళ్ళకి 2,000 ఇస్తారన్నారు. ఒక్క గ్రామంలో ఇచ్చారు, మిగతా వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అసలు మొత్తాన్ని నాశనం చేసేసారు పోలవరం. ఇప్పుడు పరిస్థితి ఏంటి, పోలవరం డ్యామ్ కూడా ఉంటుందా పడిపోద్దా అనేది తెలియదు. ఇద్దరు కలిసి కాంట్రాక్టుల కోసం కొట్టుకున్నారు. సార్ ఇద్దరు కలిసి, శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి, మీరు ఇద్దరు కలిసి చెప్పేది ఇద్దరు కలిసి అని చెప్పి పాపం మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం కాదు. అక్కడ ప్యాకేజీ చేయాల్సి ముంచారు. నేను నిరూపిస్తాను, వినండి, పూర్తిగా వినండి. ఇప్పుడు పోలవరం డ్యాము సంబంధించి డయాఫ్రమ్ వాల్ ఎవరు బాధ్యత, గైడింగ్ వాల్ ఎవరు? సార్ టెక్నికల్ అంశాలు ఇవన్నీ రోజు మాట్లాడుకునే పేపర్లో ఈ కాదండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎందుకు రావట్లేదు దానికి సమాధానం చెప్పమని. మెగా ప్రాజెక్ట్ మెగా వాళ్ళు 1000 కోట్లు 3 పార్టీలకు ఇచ్చారు. ఎలక్షన్ బాండ్లు ఎక్కడ మింగి ఇచ్చారు, ఎవరు డబ్బు ఇచ్చారు? పోలవరం డబ్బు కాదని అడుగుతున్నాను. రేపు పొద్దున డ్యామ్ పగిలిపోతే 2 ఉభయ గోదావరి జిల్లాలు మునిగిపోతాయి. ఇప్పటిదాకా 2 లక్షల మంది గోదావరి పునరావాసంలో ఉన్నటువంటి పై చింతూరు, విఆర్పురం వాళ్ళు మునిగిపోతారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా మునిగిపోతారు. రాజమండ్రిలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు, రాజమండ్రి కూడా మునిగిపోద్ది. అందుకని ఇద్దరూ కలిసి పోలవరం డ్యామును నాశనం చేశారు, నిర్వాసులు ముంచేశారు. అందుకని బాధ్యతని తప్పుకుంటా ఉంటే కుదరదు. అందరూ కలిసి దాన్ని పంచుకున్నారు అంతే, ఆ డబ్బుని. ఓకే, నాగభూషణ్ గారు అదిగా సార్, ఫస్ట్ మల్లాది విష్ణు గారు అడిగిందని చెప్తా. ఓకే, పోలవరం డ్యాముకు సంబంధించి 35,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. దాని బడ్జెట్ 55,000 కోట్లు. దాంట్లో ఆర్ఆర్ ప్యాకేజ్ ఉంది. అంటే ఎవరైతే పేద ప్రజలు 41 మీటర్ల నుంచి 45 మీటర్ల వరకు కొన్ని విలేస్తున్నాయి, 41 మీటర్లు కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి 45-40 కాంటూర్లో తప్పండి, అన్సైంటిఫిక్. నేను ప్రూవ్ చేస్తాను, చేసాం, సవాల్ చేసాం ఓపెన్ గా. ఎవరు రాలని లెక్కలే బోగస్ లెక్కలు. మీరు గోదావరి వరదలు చాలు సాక్ష్యం. నిండి ఎట్లా మునిగిపోయినా చూడండి. గోదావరి వరదల్లో 84-87 అడుగుల దగ్గరే మొత్తం 45 అడుగులు కాంటూర్ కూడా అక్కర్లేదు. ఎన్ని మునుగుతాయి, 45 మీటర్లు వస్తే ఎన్ని విలేజ్ మూతి, ఎంతమంది నిర్వాసితులు, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు మేము అధికారంలో ఉంటే కేంద్రానికి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజున వైసీపీ మాట్లాడారు. మరి వాళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పచెప్పలేదండి నా క్వశ్చన్. సరే ఓకే వదిలేండి. మేము అప్పటికి ఈ 2019కి వచ్చేటప్పటికి 72% ప్రాజెక్ట్ పూర్తయింది. ఆ తర్వాత వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి వాళ్ళు టెండర్ రివర్స్ చేశారు. ఎంత రివర్స్ టెండర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వచ్చింది? మీరు ఇచ్చినటువంటి దాంట్లో మేము చేసినటువంటి ఆదాయం 800 కోట్లు కూడా చెప్పాలి. రివర్స్ టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సార్ అదే కంపెనీ 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసింది. దాన్ని కూడా రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు టెక్నికల్ గా పట్టించుకోని పరిస్థితి. అందు ముందు అనిల్ కాదు, ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదు. బాబు ఆయన ఏదో చెప్పాడు, వెళ్ళిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదు. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక మాట, అపోజిషన్ లో అధికారంలోకి వచ్చారు. నేను అడిగిన దాన్ని చెప్ప వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని అడిగారు, చెప్పింది వాళ్ళేగా, ఎందుకు ఇవ్వలేదు? ఒకటి మీరు తీసుకొచ్చి మీరు బీజేపీలో రాకముందు తెలుగుదేశంలో ఉన్నారు కాదు. ఈ 5 సంవత్సరాలు ఆయన ఏం కాదు, మీరు ఒక నిమిషం చూడండి. 14-19 ముందు తెలుగుదేశంలో ఉన్నారు. ఏం చేశారు ఆ రోజు? అందుకే నేను అడగలేనని ఆయనే చెప్పారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారే. దానికి మమ్మల్ని అంటారేంటి? ఆయనకి తెలుసు. మేము ఒప్పుకొని మరి 5 సంవత్సరాలు ఎందుకు మెడలు వచ్చితే మెడల్ వచ్చేది ఏంటండి బాబు? నేను ఆ మాట అంటలా, ఆయన ఆ మాట అన్నాడు. ఈ రాష్ట్రంగా దేశంలో ఎవరు మెడల్ డెమోక్రసీలో మల్లాకృష్ణ గారు ఏమన్నారంటే, ప్రత్యేక హోదా విభజన హామీల మీద చాలా ఫారమ్స్ మీద మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. ఎక్కడ చేశారు? నేను అంటుంది అది కాదండి, వాళ్ళకి తెలుసు. మా పార్లమెంట్ ముందు 4 రోజులు ఎలక్షన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే కాదు, మీరు అబద్ధాలు మనం ఇక్కడ మాట్లాడొద్దు, ఉన్న వాస్తవం మాట్లాడదాం. నాగభూషణ గారిని ఒక నిమిషం ఉంటే రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ సభ్యులు
సభ్యులు రాజ్యసభ సభ్యులు కొంచెం సేపు పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి లేదా బాధ్యత? ఏం చేశారు? ఏ రోజైనా హోదా గురించి కానీ లేకపోతే పోలవరం గురించి కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఏ రోజైనా తీసుకొచ్చారా? 3 రాజధానులు మేము ఇచ్చిన రాజధాని మీరు నాశనం చేశారు. వైజాగ్ చేయాలా, కర్నూలు చేయాలా, ఇప్పుడు ఒకసారి నేను ఆన్సర్ చెప్పాలి సార్. వన్ బై వన్ మాట్లాడితేనే ప్రజలకు అర్థమవుతుంది. నాగభూషణ్ గారు మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ మేలు జరుగుతుంది. వన్ బై వన్ మాట్లాడితే అసలు విషయం జనాలు తెలుస్తుంది. ప్లీజ్ ఒక్క నిమిషం. ఉన్న వాస్తవం మాట్లాడకపోతే కాదు, సతీష్ గారు మాట్లాడితే అరిస్తే మన వాస్తవం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. రైట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అదే మాట్లాడతారు మిమ్మల్ని ఉద్దేశించి వాళ్ళు. ఆయన వైసీపీ వాళ్ళు అదే కదా. ఆయన ఆపితే నేను మాట్లాడతాను సార్. మాట్లాడండి సార్. ఆయన ఆపితే నేను మాట్లాడతాను. కాదు కదా ఆయన శాసనసభ్యుడు మాట్లాడండి. వాళ్ళు అధికార పార్టీ కదా. కాదు సార్, నేను మాట్లాడే మాట సార్. సార్ ఒక నిమిషం మేడం గారు, ఒక నిమిషం నేను ఒకసారి మాట్లాడిన తర్వాత మీకు లేదు. ఇప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటది. వాళ్ళు అడిగే ఉంటారు, ఇలా అడగలేదంటారు. కలిసి 5 సంవత్సరాలు రహస్య ఒప్పందాలు చేసుకున్నది అందరికీ తెలిసిందే. ఆయన అమరావతి రాజధాని గురించి ప్రస్తావించారండి. వీళ్ళు వచ్చి 3 రాజధానులు అన్నారండి. వీళ్ళకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడే సోమవీర్రాజు గారు 3 కాదు 30 చేసుకుంటా అన్నాడండి. ఆ రోజున వీళ్ళు ఎందుకు ఖండించలేదు? సరే, వీళ్ళు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మరి దాంట్లో ఉన్నటువంటి 143 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ఇప్పటి వరకు కూడా ఎందుకు వీళ్ళు శంకుస్థాపన చేయలేదు? పూర్తి హంగులతో కూడినటువంటి రాజధానిని అభివృద్ధి చేస్తాను, ఢిల్లీ తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తాను, ఇది నాది బాధ్యత అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎందుకు కూడా దాని మీద విచ్ఛిన్నం చేస్తుంటే మాట్లాడదు, చర్యలు తీసుకోదు, ఎందుకు అభివృద్ధి చేయదు, నిధులు ఎందుకు కేటాయించదు? ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ల్యాండ్ అక్కడ అలాట్ చేయాల్సినటువంటి బాధ్యత మేము తీసుకున్న డబ్బులు కట్టాం. దరిదాపు 2,500 కోట్ల రూపాయలు మేము ఒక్కొక్క ప్రాజెక్టుకు నాబార్డు కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నిటికీ డబ్బులు కట్టి ల్యాండ్ తీసుకున్నాం. కనీసం వాళ్ళు రోడ్ వేయట్లా, వాటర్ ఇవ్వట్లా. అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కట్టాలంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, మాకు ఇవ్వాలి కదా వైసీపీ ప్రభుత్వం. లేకపోతే మేమేం చేస్తాం సార్? నాగభూషణ్ గారు హైజాక్ చేద్దాం అనుకుంటున్నారు అంతా మొత్తం. ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడదాం. నాగభూషణ్ గారు పద్మశ్రీ గారు రేజ్ చేసింది అమరావతి రాజధాని అంశంకు సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులని వాళ్ళొక విధానం తీసుకున్నారు, వాళ్ళొక వెర్షన్ చెప్తున్నారు. అది ఇప్పుడు తేలలేదు, అది ఇంకొక కోర్టు పరిధిలో ఉన్న అంశంగా అది కూడా మారిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలని భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం నేతలు అన్నారు. ఏ వర్గం లేదు. మీరు అటు మాట్లాడదు, మీరు ఒక వ్యక్తుల గురించి మాట్లాడదు. పార్టీలో మేము పార్టీ తీర్మానం చేసి పంపించాం. ఒకే రాజధాని పార్టీ తీర్మానమా లేదా షర్మిల గారు సమస్య ఎలా వస్తుందంటే కాదు నేను సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు పార్టీ తీర్మానం చేశారు ఓకే, కానీ కొందరు నేతలు మాట్లాడతారు ఏమంటే వ్యక్తిగతం అంటారు కొందరు. రెండోది అది పక్కన పెడతాం. రాజధాని అంశంకు సంబంధించి కేంద్రం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలో నిర్ణయించే అధికారం రాష్ట్రానికి ఉందని కేంద్ర హోంశాఖ ఇచ్చిన అఫిడవిట్లో ఉందా లేదా? నేను అదే చెప్పబోతున్నా. అది స్టేట్ ప్రెరగేటివ్ అని కేంద్ర హోంశాఖ అఫిడవిట్లో పేర్కొందా లేదా? ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క నిమిషం యాడ్ చేద్దాం సార్. ఒక్క నిమిషం మీరు లేటెస్ట్ గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ కార్యాలయం వైజాగ్లో పెట్టాలని 2021లో నిర్ణయించారు. ఇప్పుడు ఆయన చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ స్థలం కేటాయించారు, పోనీ వైజాగ్లోనే పెట్టొచ్చు. వైజాగ్లో ఎందుకు పెట్టలేదని మరలా ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే రాజధాని ఎక్కడుందో తెలియదు, అది నిర్ణయం అయిన దాకా మేము దీన్ని తేల్చలేమన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కింద ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. రాజధాని ఎక్కడుందో మాకు తెలియదు, అది తేలితే మేము ప్రాంతీయ కార్యాలయం పెడతాం వాళ్ళు రాశారు. రిటర్న్ గా ఉంది డాక్యుమెంట్. ఆర్బీఐ రాసింది ఏంటంటే మన రాష్ట్రంలో మీరు ఎందుకు అది కూడా మేమే రాసింది కూడా, మీరు ఎందుకు కట్టలేదంటే వీళ్ళు మాకు రాజధానికి స్టేట్ గవర్నమెంట్కి మీరు మాకు ఎక్కడ స్థలం ఇచ్చారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటే మేము మీకు చెప్తాము విశాఖపట్నమా విజయవాడ అనేది వాళ్ళు వదిలేసారు. విశాఖపట్నం నిర్ణయం అయింది 2022 అయింది. కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సమాధానం రిజర్వ్ బ్యాంకు డబ్బులు ఇక్కడ కట్టాము ల్యాండ్ కోసం 50 ఎకరాలు. రైట్ ఒక్క నిమిషం ఆగుదాం. మల్లాది విష్ణు గారు ఓకే, ఇప్పుడు ప్రత్యేక హోదా లైవ్ లోనే ఉందని మీరు అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తు వస్తుంది సార్, అంతేగా. ఒక్క నిమిషం ఇప్పుడు అడుగుదాం ఎందుకంటే ఈ రోజు ఉదయం మా చేతిలో ఉందండి. మేము ఇస్తే ఇప్పటికి ఎప్పుడో ఇచ్చేవాళ్ళం. అంటే క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో డిసైడ్ చేసి తిరుపతిలో మాట్లాడి సెంట్రల్ క్యాబినెట్ రెజల్యూషన్ చేస్తే దాన్ని మార్చింది ఎవరండి?
5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగింది ఎవరండి? ఓకే. వెంకయ్యనాయుడు గారికి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మవిభూషణ్, 3 రోజులు పద్మభూషణ్ అయింది. 3 రోజులు అయింది. ఎందుకు ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్ నీతి మన ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్ళి పుస్తకం వేసి ఓకే. నేను తీసుకొచ్చేవాడిని, పుస్తకం వేసి ఆయనే నాదే బాధ్యత నేనే తీసుకొచ్చాను దీన్ని అమలు చేయండి అని చెప్పి ప్రణాళిక సంఘం దగ్గరికి అహులువాలియా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి మాట్లాడారు. ఏమైపోయిందండి? ఓకే. పోలవరం జాతీయ హోదా ఎందుకు ఎత్తేసారండి? విభజన చట్టంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పక్క రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇప్పించలేదండి? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఎందుకు వెళ్ళిపోయారండి? ఓకే. ఇవన్నీ ఎవరు చెప్తారు? విశాఖ ఉక్కుని ఎవరికి దారాదత్తం చేయాలనుకుంటున్నారండి? కృష్ణ గారు మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు, అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన మొదటి మీడియా సమావేశంలో చెప్పిన మాట ఏంటి? చాలా స్పష్టంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది, మన సీట్లు అవసరం అయ్యి ఉంటే మనం కొన్ని సాధించుకోగలిగామని ఒక మాట అన్నారు. సేమ్ అదే మాట విశాఖపట్నం సిద్ధం సభకు వెళ్ళేటప్పుడు ఉక్కు పరిరక్షణ సమితి నేతలు నరసింహరావు గారు నేతలు అందరూ కలిసినప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ పార్టీకైనా సీట్లు అవసరం పడే వాతావరణం రావాలని కోరుకోండి అని అన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ రేపు కనుక మళ్ళీ ఎన్డీఏ కానీ లేదంటే ఇండియా కూటమి కానీ ఎవరైనా సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చి మీరు ఎంపీలుగా గెలిచి కూడా ఎంపీ సీట్లు గెలిచి మీ అవసరం పడకపోతే రానున్న 5 ఏళ్ళు కూడా మనం విభజన హామీల కోసం మర్చిపోవాల్సిందేనా? ఇక్కడ యాడ్ చేయాల్సిన పాయింట్ ఉందండి. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. సిఏఏ ఎన్ఆర్సీ ఇటువంటి చట్టాలు తీసుకొచ్చేటప్పుడు మద్దతు వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మద్దతు ఇచ్చారు. అటువంటి టైంలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకి కూడా అనేక బిల్లులు పాస్ చేసుకునే విషయంలో తక్కువ ఉంది కాబట్టి మెజారిటీ వాటన్నిటి విషయాల్లో వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు కనీసం రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల గురించి సార్ ఇప్పుడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో పార్లమెంట్లో స్టాల్ చేశారండి? కాంగ్రెస్ పార్టీ అడగండి, చెప్పండి. ఒక నిమిషం సరే, దాని తీర్మానం చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐసి మేనిఫెస్టోలో కూడా కావాలంటే పేజ్ పార్లమెంట్ సాక్షిగా ఏ రోజైనా అపోజిషన్ పార్టీలో చేశాయా? ప్రస్తావించడం జరిగింది. సెకండ్ పాయింట్ మీరు అడిగింది సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినా పార్లమెంట్లో మాట్లాడినా లేకపోతే మోడీ గారు ఎదురుకుండా మాట్లాడినా మోడీ గారు ఎదురుకుండా సాక్షాత్తు మీరు ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చి తీరాలి అవసరం ఉందన్న ఏమీ చలనం లేదు. ఇది సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉంది. పార్లమెంట్లో అంతా కూడా స్టాల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని ఇంత చేస్తున్నా దీని మీద రియాక్ట్ కావాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా కూటమి పేరు మీద, వాళ్ళు రియాక్ట్ కావాలి. మీరు ఇవ్వాలి, లేకపోతే ఏ ముఖం పెట్టుకుని లేకపోతే పోటీ చేసేటటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటున్నారు. ఆ రోజు క్యాబినెట్లో, ఈరోజు విజయవాడలో పోటీ చేసే ఒక ఆయన ఉన్నారు సుజనా చౌదరి గారు. ఆ రోజు క్యాబినెట్లో ఆ రోజు హోదాని ప్యాకేజీ కింద మార్చింది వారు ఉన్నప్పుడే, పోలవరాన్ని జాతీయ హోదా నుంచి బయటకు మార్చింది వారు ఉన్నప్పుడే. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా మీద అధికారంలో ఉన్నారు మీరేం చేయలేదని మేము ఖచ్చితంగా విశాఖపట్నంలో పెద్ద ర్యాలీ పెట్టి, లేకపోతే అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు గన్నవరం ఏరోడ్రంలో మాట్లాడి, నీతి ఆయోగ్లో మాట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి, ఎక్కడ సందర్భం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో, విభజన చట్టం సంబంధించినటువంటి అమలు చేయాలనే విషయంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది మేమేనండి. కాబట్టి దీన్ని రిస్కులోకి కేంద్రం రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం ఏం చేయాలి, మన చేతిలో ఉన్నటువంటి అధికారం ఏంటి, ఇక్కడ విభజించినప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి చేశారు, ఇక్కడ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది, అగత్యం ఉందని చెప్పి భావించాలి. మనం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ని అలా వదిలేసి ఈరోజు 14లో ఆ రోజు ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడింది.
కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా కలిసి ఉంది. ఇక్కడ రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి 14 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ప్రభుత్వం ఉంది. ఈ రోజు మళ్ళీ అదే కూటమి వెళ్ళి అవన్నీ అయిపోయినాయి, అవన్నీ తూచి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రత్యేక హోదా ఆయన తేలేదని, లేకపోతే ఆయన మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం రేపు మోడీ గారు వస్తున్నారు, వీళ్ళందరూ ఒక కాగితం 7 డ్రమ్ములు ఇవ్వమని చెప్పండి, ఓకే ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వండి సార్, ఇవ్వకపోతే బాగోదు, మనం పాయింట్ 1 పాయింట్ 2లో ఉన్నాం, నోటాలో ఉన్నాం, పైకి రావాలంటే కొంచెం మీరు చెయ్యాలి అని చెప్పాలి కదా. రైట్ రైట్ నాగభూషణ్ గారు క్లారిటీ ఇస్తే ఉపయోగం లేదండి. మాట్లాడండి. ఎందుకంటే నాగభూషణ్ గారు ఎస్కేప్ విజయానికి ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అందుకని బుక్స్ కూడా తెచ్చుకున్నాడు. కానీ వాస్తవం ఏమంటే విష్ణు గారు మొదటి హాఫ్ బాగా మాట్లాడారు, సెకండ్ హాఫ్ లో ఈ తప్పంతా వాళ్ళది మాదేం లేదంటున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 ఎంపీలు ఉన్నవాళ్ళు హోదా కోసం రాజీనామా చేసి ఛాలెంజ్ చేసినటువంటి వైసీపీ పౌరులోకి వచ్చి 25కి 25 ఇవ్వండి, మెడలు వంచుతా కాళ్ళు పట్టుకుంటా అని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి 22 పార్లమెంటు లోక్సభ 9 రాజ్యసభ ఉన్న తర్వాత ఒక్కరోజు ప్రధానమంత్రి ఆఫీసు ముందు వీళ్ళంతా గుమిగూడి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటో చూపించమనండి, వార్త చూపించమనండి. సబ్మిసివ్గా లోపల ఏం మాట్లాడారో తెలియదు. నీతి ఆయోగ్లో అడిగామని విష్ణు గారు సార్, ఇప్పుడు మోదీని కలవడానికి వెళ్ళిన ప్రతి సందర్భంలో అడిగామని వివరణ. వీరిని మెప్పించడానికి మేమేమి చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేంద్రం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి దగ్గర వీరు గట్టిగా నిలదీసినటువంటి దాన్ని ఒక్క ఫోటో గాని ఒక్క పత్రికా వార్త బీజేపీ వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మనం మాట్లాడేది ఏమి వినపడుతుందండి. కాబట్టి అంటే ఆ పని వాళ్ళు చేయలేదు. ఇక రెండోది ప్రైమ్ మినిస్టర్ ఈ మొత్తం అసలు తిరుపతిలో కానీ ఇక్కడ కానీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ మీకు తలదన్నే రాజధాని అని చెప్పి శంకుస్థాపన చేసిన ప్రైమ్ మినిస్టర్ ఆ బండ పగలగొట్టి 3 మొక్కలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నోరు తెరవని భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఉంటే కొత్త ఆరోపణ చేస్తున్నారు. బండ పగలగొట్టడం, జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. సిపిఐ స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు సార్. నేను కాదండి, కాదు మాకేంటి సంబంధం? 3 రాజధానులు అంటే అంతే కదండి. రైట్ రైట్ నాగేశ్వరరావు గారు అన్నట్టుగా ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రధాన బాధ్యత బీజేపీది, వాగ్దానం నేరుగా చేసిన మోడీ వ్యక్తిగత బాధ్యత. దానికి రేపు రాబోతున్నారు 3-4 తేదీల్లో. వాళ్ళు ఏం చెబుతారనేది ఇప్పుడు నాగభూషణ్ గారు చెప్తే అందరూ సంతోషిస్తారు. అది అంటే మీరు ఇందాక మంచి లాజిక్ చేశారు. అంటే ప్రధాని మోదీ ఏం చెప్తాడు నాకు ఎట్లా తెలుస్తుందని కొన్ని చెప్పించండి అని వాళ్ళు అడుగుతున్నారు. సతీష్ గారు 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లమని అడిగామండి. 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు అడగలేకపోతున్నారేమో, ఏమన్నా భయపడుతూ ఉన్నారేమో, అఖిల పక్షం మేమందరం కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి వెంటొస్తాము, వెళ్ళి అడుగుదాము అని చెప్పి అడిగామండి. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 3-4 తేదీల్లో ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. మేమందరం కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి అడగటానికి కలిసి వస్తారా? మేము సిద్ధంగా ఉన్నాం, కలిసి వెళ్దాం, అన్ని పార్టీలు ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. కాన్క్లేవ్ వేదిక ఒక ప్రకటన చేసేస్తే మనం డిబేట్ కూడా వైండ్ అప్ చేద్దాం. 3-4 తేదీల్లో ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అధికార పార్టీ అధికార పార్టీ అడుగుతున్నారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మీద కానీ విభజన హామీల మీద కానీ ప్రధాని మోదీ అని ప్రకటన చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహించినా మేము వెళ్ళడానికి సిద్ధం, బీజేపీ నాయకత్వం వహించినా మేము వెళ్ళడానికి. ఎవరితో పడితే అఖిల పక్షాలు ఉండవు మా దగ్గర. అంత ఏకపక్షమా? అఖిల పక్షాలు ఉండవు. ఏదంటే ఎవరెవరు ఫ్రెండ్స్, ఎవరెవరు మిత్రులు వాళ్ళు చూసుకోవడం. మాది ఒకటే సింగిల్ పార్టీ. నో ప్రయోజనాల కోసం అందరం కలిసి వెళ్ళడంలో తప్పులేదు. ఆల్ పార్టీ ఒక పక్కన పెడదాము. మీరు చెప్పండి నాగభూషణ్ గారు.
పద్నాలుగులో పార్లమెంట్లో సార్ మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ ఏం- మీరు- కాదు, కాదు. మళ్ళీ హిస్టరీలోకి కంప్లీట్ వెళ్ళొద్దు. చేయండి సార్. 3-4 రోజు- తేదీల్లో ప్రధాని మోదీ వస్తున్నారు, ప్రకటన నేను అదే చేస్తారు. చెప్తున్నా, దానికే వాళ్ళందరూ అడిగిన రాబోతున్నా. ఏకైక ప్రశ్న, ఏకాభిప్రాయం దానికి అదే చెప్తున్నా. అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. ఓకే. తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి విష్ణు గారు మాట్లాడలేదు. ఓ, నేను మీరు అడిగేది తప్పు ఏంటంటే- మాట్లాడుతున్నారు కాదు, కాదు. గురుగారు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు. టీవీ 10 టీవీ ద్వారా కాదు. ప్రజలకు వెళ్తుంది. నేను అంటుంది ఏంటంటే, మేము ఎలక్షన్ ఖచ్చితంగా అప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు, రాష్ట్ర అభివృద్ధి గురించి. ఓకే. ఎలక్షన్ లేనప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే. ఎలక్షన్ల కోసం అబద్ధాలు చెప్పి ఎలక్షన్కి వెళ్ళాలి. బీజేపీ కూడా వర్తిస్తుందా? నేను అదే చెప్తున్నా. సార్, బీజేపీకి వర్తిస్తుందా? సార్ ఒక్క నిమిషం ఉండండి ఒక మాట చెప్పండి. సార్. అబద్ధాలు కాదు. ఒక ప్రత్యేక మాట హోదా- అడుగుతాను, ఒక మాట స్ట్రైట్గా అడుగుతారు అడగండి, స్ట్రైట్గా. సార్. ఇదే మోడీ గారు పోయిన ఎన్నికలకు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని ఎలా ఓటు అడుగుతున్నారో ఒకసారి అబద్ధాలు ఆడకుండా ఎన్నికలకు వెళ్ళాలంటున్నారు. చెప్పండి. నేను ఐదు క్వశ్చన్లు కాదు చెప్పమన్నాను ముందు. ఓకే. వాళ్ళ మేనిఫెస్టోలో 5 ఇచ్చారు కదా. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం మరి మేము కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ఇస్తామన్నారు, ఎందుకని ఇవ్వలేదు? దాన్ని చెప్పమనండి. మేము పెట్టలే. నేను చెప్తా. మేము పెట్టండి, మీదే చెప్పండి. నో చెప్పండి. మీరు చెప్పండి. 100% మేమైతే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం తప్ప కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. కాదు, మేము కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసేది సార్. ఇది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పింది మీరు. సార్, మేనిఫెస్టోలో పెట్టారు అది. సార్, మేనిఫెస్టోలో పెట్టారు అది. మేనిఫెస్టోలో ఏం పెట్టలేదండి. అసలు వాళ్ళు మేనిఫెస్టోకి వాల్యూ రమ్మని తీసుకురమ్మనండి. దాని ఇప్పుడు మాలాగా ఇంత ధైర్యంగా మేము ఈ మాది వాళ్ళు కాదు. చూపిస్తున్నారు ధైర్యంగా 99% అమలు చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా కాదు, సార్, మాది మరి కాదు సార్. ఓకే. మాది ప్రభుత్వం ఏం చేసిందో టీడీపీ సార్, బీజేపీ మేనిఫెస్టో కాదు. ఓకే. మాది సతీష్ గారు, నెట్లోకి వెళ్తే ఈ దొరుకుతుంది. 5 సంవత్సరాల్లో కాబట్టి వాళ్ళు ఊరికే ఏం మాట్లాడదు. చేశారో ఈ రాష్ట్రానికి ఒక పుస్తకం ఏమనండి, పోనీ అవన్నీ ఒక పేపర్ కాదు. ఏమనండి చాలు. అవన్నీ కాదు. మూడు- ఏం చదువుతున్నాం? పోనీ దేశానికి ఏం చేశాం, పోనీ- రాష్ట్రానికి పోనీ ఏం అవన్నీ చేశాం? కాదు. అవన్నీ ప్రపంచానికి కాదు. మన అవన్నీ కాదు. 3-4 తేదీల్లో 3-4 తేదీల్లో సతీష్ గారు, సతీష్ గారు, మీకు అందుకే సార్ సతీష్ గారు. మేనిఫెస్టో రేపు రిలీజ్ కాబోతుంది. ఉమ్మడి Right, right. మేనిఫెస్టో Right. ఎన్డీఏ. సార్, నేను సతీష్ గారు ఒక్క నిమిషం ఉండమండి. ఆయన Right, మాట్లాడదు. right, right. ఆయన్ని మేము క్వశ్చన్ చేయాలండి. ఓకే, ఓకే. ఒక్క నిమిషం మీరు ఆన్సర్ చెప్పాలి. అంతే తప్ప మీరే క్వశ్చన్ లేస్తే ఎట్లా? అది కాదు ఒక నిమిషం కదా. ఉండండి. Right, right. ఉండండి. నాగభూషణ్ గారు ఒక నిమిషం ఉండండి. ఎక్కడ దాకా వద్దు. 2014 మేనిఫెస్టో తెప్పిస్తాను నేను ఇప్పుడే. ఓకే. 2014 మేనిఫెస్టో 3 పార్టీలు కలిసి ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఎన్ని అమలు చేశారు 14 నుంచి 19 వరకు అనేది చర్చ పెట్టండి. yes, we are ready. మేము ఏదో మేమేదో లేకుండా ఊరిన మాట్లాడతారు. మేము రెడీ. ముఖ్యమంత్రి కూడా ప్రతి తిరిగి బహిరంగ సభలో రేపే ప్రశ్నించి రేపే మాట్లాడుతున్నారు. ఎక్కడ రెడీ? ముఖ్యమంత్రి కూడా ప్రతి బహిరంగ సభలో రోజు చూపించి చూపిస్తా ఉన్నారు, నేను అదే కదా. చదువుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు, చదువుతా ఉన్నారు. నేను అదే అడుగుతున్నా. సిద్ధం సభలో చూపించారు కదా. Right, right. చర్చలు ముగించే ముందు మహిళలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చర్చలు ముగించే ముందు నాగభూషణ్ గారు రైట్ రైట్ ఒక్క నిమిషం సార్. నాగభూషణ్ గారు మేమేం చెప్పబోతున్నాం చెప్తున్నాను. నాగభూషణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఎన్డీఏ మేము ఎలక్షన్ ఎలా అడగబోతున్నాం చెప్తున్నాను సార్. ఓకే. కరోనా టైంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ డబ్బులు వసూలు చేస్తే మేము ఫ్రీగా 140 కోట్ల జనాభాకి మేము ఫ్రీగా కరోనా వేసాం. సార్, 5 కిలోల చొప్పున ఏపీ బియ్యం విషయం ఫ్రీగా కన్వీన్ ఇచ్చాం. అవుతాం సార్. అరే కాదు కదా. ఏపీకి ఏపీలో కూడా ఇచ్చాం కదా సార్ బియ్యం. ఇచ్చారు. గ్యాస్ ఒక్క నిమిషం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది కదా, ఎందుకు మేము ఏదో ఒకటి ప్రకటిస్తామని అన్నారు. కరెక్ట్గా 4 రోజుల కిందట మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉమ్మడి మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో ముగ్గురిది కలిపి అని అడిగితే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఢిల్లీలో ప్రకటించేశాము, ఆ కూటమి మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని అన్నారు. వాట్ ఇట్ మీన్స్ కాదండి. మరి ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా? వీళ్ళది సూపర్ 10 ఉంటుంది. వాళ్ళ సూపర్ 6, సూపర్ 10 సార్. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. భారతదేశానికి మొత్తం సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఏ స్టేట్ కి ఆ స్టేట్. ఇప్పుడు మాకు సపోజ్ నవీన్ పట్నాయక్ ఉన్నారు, అక్కడ మేము కలిసి ఉన్నాం. ఆ స్టేట్ కి సంబంధించి అక్కడ సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టేట్ కి సంబంధించినటువంటి ఏవైతే మేము ప్రాజెక్టులు ఇప్పుడు పోలవరం మేము రాగానే పూర్తి చేస్తాం. రాజధాని ఎక్కడికి రాగానే మేము రాజధాని మేము సతీష్ గారు చేయబోతా ఉన్నాం. ఎక్కడికి రాగానే పూర్తి చేస్తాడు. వైజాగ్ ని హైటీ హబ్ గా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ఎక్కడికి రాగానే కంప్లీట్ చేస్తారు. రూపాయి ఖర్చు పెట్టినటువంటి 2014లో వచ్చారు కదా, మేము కంప్లీట్ చేస్తాం. కాదు 2000 రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ 4 పోర్టులు మేము కంప్లీట్ చేస్తాం. చేసేదండి మేము మొదలు పెడితే వాళ్ళదని చెప్పారు. కేంద్రం ఇచ్చిందని చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన ఇవ్వలేదు. మా అన్ని కూడా మీ అని చెప్తే ఎట్లా?
Okay. ఫిషింగ్ హార్బర్ లో మేము 9 Right, ఇస్తే మీయా? దానికి నాబార్డ్ లోన్ తీసుకొని Right, అవి right, కూడా right. బిల్లులు పే చేయకుండా 3 Right, కంప్లీట్ right, చేసి right, right. 5 స్టార్ట్ కూడా చేయలేదండి. థ్యాంక్ యూ నాగభూషణ్ గారు. ఒకటే Right. నేను ఏం చేస్తాను, నేను Right. ఎవడితో చెప్తున్నాను, నేను మోడీ- ఏమి, Okay, okay, sir, okay. మామూలుగా Please, sir, గాలి please, కబుర్లు sir. చెప్పట్లేదండి. Right, right, right. గుర్తుపెట్టుకోండి. సమయం మోడీ అయిపోయింది. గ్యారెంటీ మోడీ గ్యారెంటీ Right, thank you, thank you, Everything is thank you, thank ఈ you. రాష్ట్రానికి ఏం నాగభూషణ్ చేసామన్నారు? థ్యాంక్ యూ సార్. టైం మోడీ గ్యారెంటీ అని పదే చెబుతున్నాడు. గత వారం రోజులుగా మోడీ మాట్లాడుతున్న తీరు చూస్తే మోడీ Okay. గ్యారెంటీ ఏంటంటే Okay. ఈ దేశాన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలుగా విభజించి దేశాన్ని బలహీనపరిచేసి నాశనం చేయడానికి విధ్వంసం చేయడం వాళ్ళ ఏకైక గ్యారెంటీ. రైట్ 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 అందుకని దేశం ఐక్యంగా ఉండాలా? రైట్ రైట్ విధ్వంసం రైట్. ఓకే, కావాలా? దేశపరమైన అంశాలు ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడారు. ఎలక్షన్ టైం కాబట్టి థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ ముప్పా నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ బల్లాకృష్ణ గారు. రైట్ రైట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండాకు సంబంధించి ఉదయం నుంచి పార్టీలు విధానాలు ఏం చేస్తారో, అలాగే ప్రస్తుత అమలవుతున్న పథకాలు, విమర్శలు, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అన్నీ మాట్లాడాం. ఈవినింగ్ సెషన్లో డిబేట్లో ప్రధానంగా అత్యంత కీలకమైనది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశం విభజన హామీలు, కేంద్ర సాయం సంబంధించి చాలా విపులంగా చర్చ జరిగింది. మరి 3-4 తారీఖుల్లో ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వరాలు ప్రకటించాలి. ప్రత్యేక హోదా అనేది లైవ్లోనే ఉంది. మళ్ళీ మేము దాన్ని అడుగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు టీడీపీకి బాధ్యత లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రయోజనాలు, సంక్షేమము, అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవన్నీ జరిగితేనే సమ్మిళిత అభివృద్ధి జరిగి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉంటుందనేది టెంటివ్ కూడా నమ్ముతుంది. కాబట్టి మరి ఆ ఎజెండా దిశగా పార్టీలు ప్రయత్నించాలని కోరుకుందాం. ప్రజలు చాలా వివేకవంతులు. ఏ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తోంది, ఏ పార్టీ చెప్పిన మాటలో వాస్తవం ఉంది, ఎవరిది మాట ఎవరిది చేత అన్న తెలియనంత అమాయకులు ప్రజలు కాదు. కాబట్టి మరి ఏపీ ప్రజలు రేపొద్దున ఏం నిర్దేశించబోతున్నారు అనేది ఆసక్తికరం. అలాగే ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, పార్టీల తీరు ఎలా ఉందో ఈ కాన్క్లేవ్ ద్వారా 10 టీవీ ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.